ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థనను ఆరంభించుకోబోతున్నాం. దయచేసి మేము ఈ పనులు త్వరలో ముగించుకున్న వారై త్వరలో మాతో పాటు ప్రార్థన చేయడానికి ఏకీవించవలసిందిగా యేసుక్రీస్తు నామములో బ్రతిమాలుకొనుచున్నాం. ప్రార్థన చేసుకొని కూడికను ఆరంభించుకుంటాం. ప్రేమల తండ్రి, గొప్ప దేవా, యేసుక్రీస్తు వారి మా శ్రేష్టమైన నామంలో మరొక ఉదయకాలంలో చేరి మీ నామను గణపరచడానికి కొరకై, మిమ్మల్ని ఆరాధించడానికి కొరకై మాకు ఇచ్చిన సదవకాశాన్ని బట్టి స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. ఉదయకాల పరిచర్యను మీరెంతో దీవెనకరంగా చేయండి. ఉపవాస ప్రార్థన కొరకై చేరి వచ్చాం. ప్రార్థన, యాచనలు, విజ్ఞాపనలు మీరు ఆలకించండి. మా మొరలు ఆలకించడానికి మీరు సిద్ధ మనసు కలిగిన దేవుడవు. ప్రభువా, మీరు సిద్ధంగా ఉన్నారు. మమ్మను మీరు చూస్తున్నారు, కనిపెడుతున్నారు. స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల పరిచర్య అంతటిని కూడా మీరు ఎంతో దీవెనకరంగాను ఆశీర్వకరంగాను మార్చండి. ప్రజలందరినీ, రావాల్సిన వారిని తండ్రి రాలేని స్థితిగతులలో ఉన్నప్పటికీ వారి వారి గృహాల్లోనైనా సమయాన్ని వ్యర్థం చేయకుండా ప్రభువా నీ సన్నిధిలో గడపడానికి మీరు కావాల్సిన శ్రేష్టమైన మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అద్భుతకరుడా, దయగల దేవా, మీరు ఈ యొక్క పరిచర్య అంతటి ద్వారా మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు పొందండి. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం. మీ నామాన్ని హెచ్చిస్తూ ఘనపరుస్తూ పూజిస్తున్నాం. మేము బలహీనులము, మానవ మాత్రమని ఒప్పుకొనుచున్నాం. మా బలహీనతలన్నీ కూడా శిలువ రక్తం చేత ప్రోక్షించి పావనపరిచి మమ్మల్ని మీరు అంగీకరించి కరుణించండి. ఈ యొక్క పరిచర్య మాకు కాదు యెహోవా, మహిమ కేవలం మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి మహిమ కలిగినట్లుగాను కృప చూపెట్టమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, కరెంట్ని మీ సోదరులు ఉంచుకోండి. లైవ్ సిస్టమ్, ఇంటర్నెట్ని, సిస్టమును అన్నిటినీ కూడా మీ సోదరులు ఉంచుకోండి. కనబడిన చీకటి అంధకార శక్తులను మీరు సంపూర్ణంగా లయపరచండి. ఉదయవా ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాల సమయంలో మా మనసు, మా తలంపులు ఇటు అటు కొట్టుకొని పోకుండా, శత్రువులను ఆవరించకుండా మీ యొక్క అగ్ని ప్రాకారం ఇచ్చి వినగల చెవి, గ్రహించే హృదయం, ప్రార్థించే భారం అందరికీ దయచేయి. కనబడిన చీకటి శక్తులను మీ నామలో బంధిస్తున్నాం. వాతావరణం ద్వారా వచ్చే బలహీనతలు, వర్షాలు, ఆటంకాలు, సర్ది, జ్వరాలు, కఫ్ ఇలాంటి బలహీనతలు కొట్టివేయము. సంచరిస్తున్న మహమ్మారి కరోనా, కోవిడ్-19 నుండి కూడా మీ ప్రజలైన వారిని మీరు ఎక్కడి కింద భద్రపరచబెట్టండి. ఉద్యోగాలకు వెళ్తున్న వారిని, బిజినెస్లకు వెళ్తున్న వారిని తండ్రి, ఆయా రకరకాల అత్యవసర పనులు కలిగిన వారిని దీవించండి. వారి చుట్టూ మీ కంచె వేయండి. ఎవరైతే గృహాల్లో ఉంటున్నారో వారి నిమిత్తమై బహుగా ప్రార్థించడానికి భారం దయచేయండి, ఆసక్తి దయచేయండి. తండ్రి, ప్రార్థన లేకుండా నిశ్చింతగా తండ్రి సుఖాసక్తి గల స్త్రీల వలె, పిల్లల వలె, పురుషుల వలె ఎవరైతే ఇళ్ళల్లో వ్యర్థమైన సమయం గడుపుతున్నారో, వ్యక్తిగత ప్రార్థన లేదు, కుటుంబ ప్రార్థన లేదు, ఇలాంటి కోడికలలో పాలు పొందడం లేదు, అట్టి వారిని మీరే కరుణించండి. దయతో తండ్రి, మీ దృష్టిలో తండ్రి అపరాధులుగా ఉండకుండా తండ్రి వారి యొక్క బాధ్యత వారు నెరవేర్చేవారిగా, ప్రార్థనలో పాలు పొందేవారిగా సహాయం చేయండి. చివరి దినాలు, అంత్య దినాల్లో మేము ఉంటున్నాం. మా రక్షణ వస్త్రాన్ని మేము కాపాడుకుంటూ అనేకులకు రక్షణ మార్గం తెలుపుతూ ముందు సడన్ సహాయపడము. పరిచర్య అంతట్లో తోడుగొండము. పాటలు, వాక్య ధ్యానం, ప్రార్థన భారం మా అందరిలో దయచేయమని కోర్చు. మీ చేతులకి మిమ్మల్ని అప్పగిస్తూ మీ శిలువ చట్ట మీద ఆశలు మరోపరచమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి ఘనపరిచి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 558వ పాట పాడుకుంటాం.
తెలుగులో పాఠశాఖ 558, పాత నంబర్ అయితే 471. దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. నన్ను దీవించు వరకు. నేటి నుండి మమ్ము నీవు ఆశీర్వాదించేదావంచు. నేటి నుండి మమ్ము నీవు ఆశీర్వాదించేదావంచు. మాధురుదయ కోర్కెల నెల్లా సఫల పరచువాడా. మాధురుదయ కోర్కెల నెల్లా సఫల పరచువాడా. దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. నన్ను దీవించు వరకు. లోతు నుండి అబ్రాహాము వేరుపడిన విధముగా మమ్ము. లోతు నుండి అబ్రాహాము వేరుపడిన విధముగా మమ్ము. లోకము నుండి వేరుపరచిన లోకనాథ నీవేగా. లోకము నుండి వేరుపరచిన లోకనాథ నీవేగా. దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. మమ్ము దీవించు వరకు. అడవి బీడుల ఎడారి భూముల యెహోవా తన హస్తములతో. అడవి బీడుల ఎడారి భూముల యెహోవా తన హస్తములతో. దేనో తోటగనగునట్లు మార్పు చేయు వాడా. ఏదెనో తోటగనగునట్లు మార్పు చేయు వాడా. దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. నన్ను దీవించు వరకు. సియోనులో నుండి నీవు
ఏముగా మా ప్రార్థన లేపుడు ఫలపరచు వాడా. ఏముగా మా ప్రార్థన లేపుడు ఆలకించు వాడా. దేవా నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు, నన్ను దీవించు మాధు స్వాస్థ్యమును నీవు వాక్యముతో ప్రత్యక్షపరచి, మాధు స్వాస్థ్యమును నీవు వాక్యముతో ప్రత్యక్షపరచి, ఆత్మీయ పోరాటమునందు జయము కూర్చు వాడా. ఆత్మీయ పోరాటమునందు జయము కూర్చు వాడా. నేను విడువను, నన్ను దీవించు మమ్ము దీవించు వరకు. గుండె జారి పోవునట్లు మండి పడుచు శత్రువు రేగా, గుండె జారి పోవునట్లు మండి పడుచు శత్రువు అండయమము ఆదరించు బండయైనా క్రీస్తు ప్రభు. అండయమము ఆదరించు బండయైనా క్రీస్తు ప్రభు. దేవా నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు, నన్ను దీవించు వరకు. ఆదియంతము లేని దేవా, అల్ఫయు ఓమెగయు నీవే. ఆదియంతము అల్ఫయు ఓమెగయు నీవే. హల్లెలూయా స్తోత్రములకు ఆరుడావు నీవేగా. హల్లెలూయా స్తోత్రములకు ఆరుడావు నీవేగా. దేవా నిన్ను నేను విడువను, నన్ను దీవించు, నన్ను దీవించు వరకు. దేవా నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. దేవా నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. దేవా
నిన్ను విడువను నన్ను దీవించు వరకు నన్ను దీవించు వరకు హిందీ పాట పాడుకుంటాం. పాట సంఖ్య 703వ పాట, హిందీలో 703. హిందీలో పాట సంఖ్య 703. मैं शीघ्र आने वाला हूँ, यीशु ने कहा. मैं शीघ्र आने वाला हूँ, यीशु ने कहा. हम कहते हैं आमीन, हम कहते हैं आमीन. हे प्रभु यीशु आमीन आमीन. हे प्रभु यीशु मैं शीघ्र आने वाला हूँ, यीशु ने कहा. मैं शीघ्र आने वाला हूँ, यीशु ने कहा. प्रिय यीशु को स्वीकार करके यीशु की सेवा करना है. प्रिय यीशु को स्वीकार करके यीशु की सेवा करना है. अपना दीपक जलता हुआ और चमकते भी रखना है. अपना दीपक जलता हुआ और चमकते भी रखना है. हे प्रभु यीशु हे प्रिय यीशु आमीन आमीन. मैं शीघ्र आने वाला, यीशु ने कहा. मैं शीघ्र आने वाला हूँ, यीशु ने कहा. प्रभु यीशु आने वाला है, हमें तो जागते रहना है. प्रभु यीशु आने वाला है, हमें तो जागते रहना है. लापरवाही से नहीं जीना है, पर तैयार होकर रहना है. लापरवाही से जीना है, पर तैयार होकर रहना है. हे प्रभु यीशु हे प्रिय यीशु आमीन आमीन. मैं
यीशु ने कहा मैं शीघ्र आने वाला हूँ। यीशु ने कहा मसीह यीशु आने वाला है। हमें साक्षी बन कर रहना है। मसीह यीशु आने वाला है। हमें साक्षी बन कर रहना है। प्रभु यीशु हे प्रिय यीशु आमीन आमीन। मैं शीघ्र आने वाला हूँ। यीशु ने कहा मैं शीघ्र आने वाला हूँ। यीशु ने कहा दूतों के साथ जब वह आए हम विश्वास योग्य पाए जाए। दूतों के साथ जब वह आए हम विश्वास योग्य पाए जाए। विश्वास से आगे बढ़ना है। चौकसी के साथ हमें चलना है। विश्वास से आगे बढ़ना है। चौकसी के साथ हमें चलना है। हे प्रभु यीशु हे प्रिय यीशु आमीन आमीन। मैं शीघ्र आने वाला हूँ। यीशु ने कहा मैं शीघ्र आने वाला हूँ। यीशु ने कहा जो जयवंत जीवन जिएंगे हवा में उठा लिए जाएंगे। जो जयवंत जीवन जिएंगे हवा में उठा लिए जाएंगे। प्यारे यीशु से मिलेंगे सदा विश्राम हम पाएंगे। प्यारे यीशु से मिलेंगे सदा विश्राम हम पाएंगे। हे प्रभु यीशु हे प्रिय यीशु आमीन आमीन। मैं शीघ्र आने वाला हूँ। यीशु ने कहा मैं शीघ्र आने वाला हूँ। यीशु ने कहा प्रभु यीशु के आने के समय मन आनंद से भर जाएंगे। प्रभु यीशु के आने के समय मन आनंद से भर जाएंगे।
आते हुए सुंदर यीशु को देखेंगे, ललकार से आते हुए सुंदर यीशु को देखेंगे। हे प्रभु, यीशु आ, हे प्रिय यीशु, आमेन, आमेन। मैं शीघ्र आने वाला हूँ, यीशु ने कहा। मैं शीघ्र आने वाला हूँ, यीशु ने कहा। हम कहते हैं आमीन, हम कहते हैं आमीन। हे प्रभु यीशु आ, हे प्रिय यीशु आमीन, आमीन। मैं शीघ्र आने वाला हूँ, यीशु ने कहा। मैं शीघ्र आने वाला हूँ, यीशु ने कहा। బైబిల్ ఎత్తి బైబిల్ పొలవి పాడుకుంటా. గ్రంథ వాగ్దనంబులన్నీ నావి, ప్రతి అధ్యాయం వరుస వచనము తాన దివ్య ప్రేమ వాగ్దనంబులు. గ్రంథ వాగ్దనంబులన్నీ నావి, हर एक वायदा मेरे लिए है, हर एक बाब, हर एक आयत, हर एक लाइन उसकी प्यार की सारी बरकतें, हर एक वायदा मेरे लिए है। Every promise in the book is mine. Every chapter, every verse, every line, all the blessing of the Lord divine. Every promise in the book is mine. ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థన నిమిత్తమై చేరి వచ్చిన ఆన్లైన్లో కూడి వచ్చిన ప్రియ సహోదర సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో శుభం తెలుపుతున్నా. सवेरे के समय में उपवास प्रार्थना के लिए ऑनलाइन के द्वारा जो वचन सुनने के लिए आया है, प्रभु यीशु मसीह के नाम को से उनको धन्यवाद देते हैं। ఇంకా ఇప్పటి వరకు ఎవరైతే ఆసక్తితో సిద్ధపడి రాలేకపోయారో వారందరినీ కూడా ప్రేమపూర్వకముగా వాక్యమును విని ప్రార్థన చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమాలుకుంటున్నాం. अभी तक जो कोई आसक्ति रीति से जो वचन सुनने के लिए नहीं आया है, वे सब लोग और वचन सुनने के लिए सहायता करें। రండి మనము ప్రార్థన నిమిత్తమై కొన్ని మాటలు చదువుకొని ప్రార్థనలో ప్రవేశిస్తాం. आइए हम प्रार्थना के लिए और परमेश्वर का वचन कुछ हम ध्यान करेंगे। 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. दूसरा थिस्सलुनीकी नाम के पत्री
3వ అధ్యాయం 3रा अध्याय మొదటి 2 వచనాలు. पहला 2 वचन, 2 Thessalonians chapter 3 verse 1 and 2 दूसरा थिस्सलुनीक 3रा अध्याय 1 और 2 కలిసి చదువుకుంటా. मिलकर पढ़ेंगे। తుదకు సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారం ప్రభు వాక్యం శీఘ్రంగా వ్యాపించి మయపరచబడి నిమిత్తం మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతులను తప్పిబడి నిమిత్తం మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు. చదువుకున్న భాగమును దేవుడు మన కొరకై దీవించును గాక. बड़े वचन परमेश्वर हमारे आशीष करे। చదువుకున్న భాగములో ఒక 3 మాటలు మనం ధ్యానించి ప్రార్థనను ప్రవేశిస్తాం. पढ़े हुए भाग में तीन और ध्यान करके हम प्रार्थना में जाएंगे 3 మాటలు చూస్తాం. और 3 बातें देखेंगे। ఇక్కడ చూడండి, మా కొరకు ప్రార్థించుడి అని చెప్తున్నాడు. हमारे लिए प्रार्थना करो करके कहता है। మా కొరకు ప్రార్థించుడి. हमारे लिए प्रार्थना करो। ఏం ప్రార్థన చేయాలా? कौन सा प्रार्थना करना? ప్రార్థన చేయండి प्रार्थना करो అని చెప్పిన తర్వాత अब बताने के बाद దేని కొరకు ప్రార్థన చేయాలా అనేది కూడా చెప్పడం అవసరం. और किसके लिए प्रार्थना करना ये भी बताना जरूरी है। ప్రార్థన చేయండి అంటే దేని కొరకు చేస్తాం? प्रार्थना करो बोले तो किसके लिए करेंगे? కొన్నిసార్లు వాళ్ళ హృదయంలో ఉన్న ఆలోచనలు మనకు అర్థం కావు. कुछ बार उनके मन में जो सोच विचार है हमें समझ में नहीं आता। దాని నిమిత్తమై వారు దేని కొరకు ప్రార్థన చేయమని చెప్తున్నారో ఆ అంశం అనేది చెప్పడం ఎంతైనా అవసరం. उनके निमित्त हम जिसके लिए प्रार्थना करना वो अंश बताना वो जरूरी है। ప్రార్థన చేయండి అన్న తర్వాత प्रार्थना करो करके बोलने के बाद ప్రార్థన నిమిత్తం కొన్ని అంశాలు చెప్పడం కూడా అవసరం. प्रार्थना के निमित्त कुछ अंश बताना भी जरूरी है। ఒకవేళ అంశాలు చెప్పకపోతే దేని కొరకు ప్రార్థన చేయాలని అర్థం కాదు. अगर अंश नहीं बताया तो किसके लिए प्रार्थना करना समझ में नहीं आता। మనం ఎప్పటికీ చేసేవారం हम हमेशा करने वाला యథావిధిగా సంఘంలో అవసరాల కొరకు ప్రార్థన చేయండి అంటే తెలుసు కాబట్టి చేస్తా. नियम के अनुसार कुलसी में जो जरूरत है उसके लिए प्रार्थना करो बोले तो हम करेंगे। ఒకవేళ కొత్త వారు ఉన్నారనుకోండి, अगर यदि नया लोग है तो ప్రార్థన చేయండి అని చెప్పినాక प्रार्थना करो करके बोलने के बाद వాళ్ళు అడుగుతారు, वो लोग पूछेंगे అన్న దేని కొరకు చేయాలా ప్రార్థన? भैया किसके लिए प्रार्थना करना కాబట్టి దేని కొరకు ప్రార్థన చేయాలనేది కూడా ఇక్కడ పౌలు గారు చెప్తా ఉన్నాడు. और किसके लिए प्रार्थना करना करके पौलुस भी कहता है మా కొరకు ప్రార్థించుడి. हमारे लिए प्रार्थना करो దేని కొరకు చేయాలనేది 3 విషయాల గురించి చెప్తున్నాడు. और किसके लिए करना 3 विषय के बारे में कहता है। రెండు ఉదయకాల సమయంలో 3 మాటలు మనం చూసి ప్రార్థనలో ప్రవేశిస్తాం. देखिए सवेरे के समय में वो 3 वचन हम देख कर हम प्रार्थना में जाएंगे। మొదటిది, మొదటి వచనంలో पहला वचन में ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించు నిమిత్తం ప్రార్థన చేయండి. प्रभु का वचन ऐसा शीघ्र फैले उसके लिए प्रार्थना करना। దేని కొరకు ప్రార్థన చేయాలట? किसके लिए प्रार्थना करना? ప్రభు యొక్క వాక్యము శీఘ్రముగా వ్యాపించునట్లు. प्रभु का वचन शीघ्र फैलने के लिए। ఎంతో బాధ్యతతో చెప్తున్నాడు ఈ మాట పౌలు గారు. और पौलुस ने ये बातें बहुत जिम्मेदारी से बता रहे। దేవుని వాక్యం ఫలించుటకు ప్రార్థన చేయండి परमेश्वर का वचन फलवंत होने के लिए प्रार्थना करो అలా చెప్తలేడు. ऐसा नहीं कहता। ఏమంటున్నాడు? क्या कहता है? శీఘ్రముగా వ్యాపించునట్లు. शीघ्र फैलने के लिए, ఎందుకంటే తొందర ఉంది. क्योंकि तो गड़बड़ तो जल्दी है। ఉదాహరణకు दृष्टांत में ఓ వ్యక్తి एक व्यक्ति బలహీనంగా ఉన్నాడు, कमजोर है గుండె నొప్పితో ఉన్నాడు. और दिल का दर्द से है। హాస్పిటల్ తీసుకుపోవడానికి दवा खाना लेके जाने के लिए ఎవరైనా పిలిచారనుకోండి, और किसी को बुलाया समझो, ఆ వ్యక్తి वो व्यक्ति కాసేపు ఆగండి, थोड़ी देर रुको అన్నం తిని వస్తా तो मैं खाना खा के आऊंगा। అంటే ఆయన అన్నం తినే వరకు ఈ వ్యక్తి అవుతాడా అండి? और वो खाना खा के आने तक ये भैया रुकेंगे क्या? సరే నువ్వు తిను, ఇంకోలా చూసుకుంటావని ఇంకోటి దగ్గరికి వెళ్తాను. ठीक है आप खाना खाओ करके दूसरा भैया के पास किसी को फंस ఆ जाएगा। గుండె నొప్పి అనేది ఆగేది కాదు, दिल का जो दर्द है वो रुकने वाला नहीं, ప్రాణం పోయే స్థితి. वहाँ प्राण जाने का स्थिति। ఆ ప్రాణం పోయే స్థితిలో ఎవరు దొరికితే వాళ్ళు శీఘ్రంగా హాస్పిటల్ వెళ్ళాలా అనే తొందరలో ఉంటాం. प्राण जाने के परिस्थिति में जो मिला वो ला के उसको जल्दी शीघ्र लेके जाना जरूरी ఇప్పుడు है। పౌలు గారు కూడా ఏం చెప్తున్నారంటే, पौलुस भी क्या कहता है? ప్రభు వాక్యము శీఘ్రంగా వ్యాపించాలి, प्रभु का वचन शीघ्र फैलना, దాన్ని ఆలస్యం చేయకూడదు. उनको देरी नहीं करना। ఎందుకు ఆలస్యం చేయకూడదు? क्यों देरी नहीं करना? పాపములో ఎంతో మంది అలవాటు చనిపోతున్నారు, पाप में बहुत लोग तड़पते हुए मर जा रहे ఇంకా ఎంతో మంది చనిపోకముందే और बहुत लोग मरने के पहले ఈ వాక్యం వారి ఎదుగు వెళ్ళాలా, ये वचन उनके पास पहुंचना, ఈ వాక్యము శీఘ్రంగా వ్యాపించాలా. ये वचन शीघ्र से फैलना। మీకు అర్థం కావడానికి ఇంకో విషయం చెప్తాను. आपको समझने के लिए और एक विषय बताता हूँ। ఈ దినాల్లో आज के दिनों में మందిరాలు మోయబడి ఉన్నాయి, और भवन सब बंद है। ఎక్కడ చూసినా కూడా అన్ని బిజినెస్లు అన్ని కూడా మోయబడి ఉన్నాయి. कहीं पर भी देखे तो बिजनेस सब बंद किया गया। దాదాపు మార్చి 22
मार्च 22 तारीख से शुरू किए तो ఇప్పటి వరకు కూడా अभी तक भी దాదాపుగా మూయబడిన స్థితిలో మనం कम చూస్తున్నాం. से कम सब बंद ही बंद है। అయితే ఈ మూయబడిన స్థితిలో अब बंद के समय पर ఈ లాక్డౌన్ సీజన్ లో ये लॉकडाउन सीजन में ప్రజలు ఎక్కువగా ఏం వెతికారో తెలుసా? और प्रजा लोग ज्यादा क्या कर रहे हैं, ఏం వెతికారు? क्या ढूंढा है, ఏం వెతికారు అని చూస్తే क्या ढूंढा करके देखे तो దేవుని యొక్క వాక్యాన్ని వెతికారట. परमेश्वर के वचन को ढूंढा। బైబిల్ సొసైటీ వాళ్ళు చెప్తున్నారు, बाइबल के सोसाइटी के लोग कहते हैं ఎన్నడూ అమ్ముడు పోని బైబిల్లు ఈ లాక్డౌన్ సీజన్ లో పోయినాయి. हाँ, और इस लॉकडाउन सीजन में इतने बाइबल गया कि उसके पहले कभी उतना नहीं వాళ్ళ गया। బైబిల్ సొసైటీలో ఉన్న స్టాక్ అంతా అయిపోయింది. बाइबल सोसाइटी में जितने बाइबल स्टॉक था वो सब खत्म हो गया। అంటే లాక్డౌన్ లో ప్రజలకు అర్థమైంది ఏంటంటే మాకు దేవుని యొక్క వాక్యం కావాలి. ये लॉकडाउन में ये समझ में आया कि हमको परमेश्वर का वचन चाहिए। యేసు ప్రభు యొక్క రాకడ బహు సమీపమై ఉన్నది. यीशु मसीह का आगमन बहुत निकट है। పాపం విస్తరిస్తుంది. पाप फैल जा रहा, రకరకాల రోగాలు, किस्म किस्म का बीमारियां, రకరకాల హత్యలు, किस्म किस्म का हत्या, దేశం మీదకి దేశాలు, देश के ऊपर देश వరదలు, और वर्दा, తర్వాత రాజ్యం మీదకి రాజ్యాలు, राज्य యుద్ధాలు, राज्य के ऊपर राज्य, ఒక ఇంట్లోనే కలవరాలు, एक ही घर में गड़बड़, ఎన్ని జరుగుతా ఉంటే ये सब चलते हुए భూకంపాలు, भूकंप, మరణాలు, मृत्यु, అసమాధానం, असमाधान, ఇవన్నీ చూస్తా ఉంటే Yes. ప్రభువు రాకడ బహు సమీపం తెలుపుతా ఉంది. ये सब हम देखते हैं तो प्रभु का आगमन निकट है करके समझ में దాని आता है। నిమిత్తమై ప్రజలు అనేకులకు ఏం ఆలోచన వచ్చిందంటే और बहुत लोगों को ये सोच विचार है कि వాక్యం చదవాలా, वचन पढ़ना, వాక్యంలో ఉన్న సత్యం ఏంటో తెలుసుకోవాలా, वचन में जो सच्चाई को నిజ जानना, దేవుణ్ణి తెలుసుకోవాలా. सच्चा परमेश्वर को जानना। ఆన్లైన్ లో గూగుల్ సెర్చ్ లో మీరు చూడండి, ऑनलाइन में जो सज्जन में देखो, ఎక్కువగా సెర్చ్ ఏం జరిగిందంటే దేవుడి యొక్క వాక్యాన్ని గూగుల్ లో చూస్తా వచ్చారట. और वो गूगल में ज्यादा परमेश्वर के वचन को देखते आया। యూట్యూబ్ లలో దేవుడి యొక్క వాక్యం ఎక్కువగా ప్రకటించబడిందట. यूट्यूब में बहुत परमेश्वर के वचन फैल गया, అనేకమైన బైబిల్ డిస్ట్రిబ్యూట్స్ అయినాయట. बहुत सारे बाइबल और भेजा गया। కాబట్టి ఉదయ కాలంలో ఏం గమనిస్తున్నామంటే सवेरे के समय में भी ये समझ में आ रहा है कि దేవుడి యొక్క వాక్యం శీఘ్రంగా వ్యాపించాలి. परमेश्वर के वचन शीघ्र फैलना। ఎక్కడ వ్యాపించాలి? कहाँ पर फैलना? మొట్టమొదటిగా మన హృదయం అనే పొలంలో వ్యాపించాలి. हमारे मन का जो खेत है उनमें फैलना। మన హృదయంలో వాక్యం విషయమై ఆశ పుట్టాలి. हमारे मन में वचन के बारे में आशा उत्पन्न होना। మన హృదయంలో వాక్యం గురించిన గ్రహణం అనగా వాక్యాన్ని గ్రహించే స్థితి రావాలి. हमारे मन में वचन के बारे में ग्रहण करने का स्थिति आना। వాక్యం నిల్వ ఉండడానికి హృదయం ఇష్టపడాలి. और वचन मन में निवास होने के लिए इच्छा रहना। ఆ హృదయంలో వాక్యమే ఉండాలి, ఇంకొకటి ఏది ఉండకూడదు. मन में वचन ही रहना, बाकी दूसरा कुछ नहीं रहना। వాక్యము నా హృదయంలో వ్యాపించాలి. वचन मेरे मन में फैलना, వాక్యము నా కుటుంబంలో వ్యాపించాలి. वचन मेरे कुटुंब परिवार में फैलना, వాక్యము నా ఇంటిలో ఉండాలి. वचन मेरे घर में रहना। నేను ఎక్కడికి పోయినా వాక్యమే ఉండాలి. मैं घर पे कहीं पे गए तो वचन ही, వాక్యం తప్ప వేరే ఏది కూడా కనబడకూడదు. वचन के बिना और दूसरा कोई चीज नहीं दिखना। ప్రియులారా, నేటి దినాల్లో प्रिय हूँ, आज के వాక్యం दिन में ఉన్నది గాని वचन है परंतु చెబుతా ఉంటే దుఃఖంతో చెప్పే స్థితి ఏంటంటే दुख के साथ बताने की परिस्थिति है कि అన్ని అయిపోయిన తర్వాత వాక్యం వస్తుంది. सभी खत्म होने के बाद में वचन आ रहे। అన్ని అయిపోయినాకంటే सब होने के बाद मतलब ఉదాహరణకు కుటుంబ ప్రార్థన చేసుకోవాలనుకోండి, दृष्टांत में कुटुंब परिवार प्रार्थना करना ఎప్పుడైతున్నాయి? कब हो रहा है? సినిమా అయిపోయినాక, सिनेमा होने के बाद, ఓ సినిమా చూసినాక, एक पिक्चर देखने के बाद, అత్తగోడలు సీరియల్ చూసినాక, और सास और बहू का सीरियल देखने के बाद, లేకపోతే ఏదో న్యూస్ చూసినాక, नहीं तो कोई न्यूज देखने के बाद, కుటుంబ ప్రార్థన, कुटुंब प्रार्थना बाद में, లేకపోతే ఏదో పని అయిపోయినాక, नहीं तो कुछ काम होने के बाद కుటుంబ ప్రార్థన. कुटुंब प्रार्थना। దేవునికి ఇచ్చే ప్రథమ స్థానం పడిపోయింది. परमेश्वर को देने का प्रथम स्थान गिर गया। దేవునికి ఇచ్చే మొదటి స్థితి, మొదటి సమయం, మొదటి గడియలు పడిపోయాయి. परमेश्वर देने के प्रथम पहला घड़ी पहला समय चले ఓ गए। భక్తుడు చెప్తాడు, एक भक्त कहता है, నేను లేచిన మొదటి క్షణం దేవునితో గడుపుతాను. मैं जैसे उठा वैसा पहला क्षण परमेश्वर के साथ నేను बिताऊं। నడిచే మొదటి నడక ప్రభుతో నడుస్తాను. मैं जो चलता हूँ पहला परमेश्वर के साथ నేను चलता हूँ। మాట్లాడే మొదటి పలుకు ప్రభుతో मैं మాట్లాడతాను. जो बात करता हूँ पहली बात प्रभु के साथ बात నేను करूंगा। పాడే మొదటి పాట ప్రభు పాట मैं పాడుతాను. जो गीत गाऊंगा परमेश्वर का गीत गाऊंगा నేను पहला। చదివే మొదటి పుస్తకం పరిశుద్ధ గ్రంథం చదువుతాను. मैं पहले पढ़ता हूँ कि पवित्र शास्त्र बाइबल पढ़ता నేను हूँ। చేసే మొదటి పని ప్రార్థన చేస్తాను. मैं करने के पहला काम प्रार्थना करता हूँ। దేవునితో ప్రతి మొదటి క్షణం దేవునితో గడుపుతాను. परमेश्वर के साथ हर एक पहला और क्षण परमेश्वर के साथ నేటి बिताता हूं। కాలంలో వాక్యం శీఘ్రంగా మనలో వ్యాపించాలి. आज के दिन में परमेश्वर के वचन शीघ्र फैलना है। వ్యాపించాలి అంటే फैलना बोले तो మనలోనికి పరిగెత్తుకొని రావాలి. हमारे अंदर में दौड़ते हुए आना, వాక్యం ఏదో మామూలుగా మెల్లమెల్ల నడుచుకుంటూ రావడం కాదు. और वचन तो धीरे धीरे चलते आना नहीं। లేక వాక్యం కొరకై మెల్లమెల్లగా మనం కుట్టి కుట్టిగా వచ్చడం కాదు.
वचन के लिए हम लंगड़ते लंगड़ते हुए आना नहीं, వాక్యం ఆరంభమైందని वचन आरंभ हुआ करके పరిగెత్తుకుంటూ రావాలా. दौड़ते हुए भवन में आना. ఆరంభ దినాల్లో आरंभ के दिनों में ప్రార్థన చేస్తున్నారు అని మైక్ లో సప్లిన పడితే और प्रार्थना कर रहा करके माइक में आवाज आया तो ప్రజలు పరుగెత్తుకుంటూ వచ్చేవారు. प्रजा लोग दौड़ते हुए आता था. ఇప్పుడు ఏమైపోయిందండి, अभी क्या हो गया, చల్లారిపోయారు. ठंडा हो गया. అందుకే పౌలు గారు చెప్తున్నారు, इसलिए पौलुस कहता మనం है చివరి దినాల్లో ఉన్న हम अंतिम दिन में మనకు వాక్యం ఏం కావాలి, हम वचन क्या होना, శీఘ్రముగా వ్యాపించాలి. शीघ्र रीति से फैलना. దానికి ఇక సమయం లేదు. उनको समय नहीं है. వచ్చువాడు ఆలస్యం చేయకుండా జాగు చేయకుండా వస్తున్నాడు. आने वाला देरी ना करते हुए जल्दी शीघ्र आ रहे. ఎవరిని పట్టుకోవాలా, किनको पकड़ना, ఎవరిని పాపంలో పడేయాలా, किनको पाप में गिराना, లేక సిద్ధంగా ఉన్న వారిని ఎవరిని ఎత్తుకొని పోవాలా. जो तैयार है उनको जल्दी उठा के ले जाना సిద్ధులకు వారిని ఎత్తుకొని పోతున్నాడు. और वो लोग उठा के लेके जा रहे. ఉన్నవారి కంటే और जो है वो लोग उनसे- ఎత్తబడిన వారు ఎంతో ధన్యులు. जो ऊंचा चले गए वो लोग धन्य है. ఈ పరిస్థితులు చూడకుండా ये परिस्थिति ना देखते हुए వాక్యము శీఘ్రముగా వారు స్వీకరించిన వారై, वचन शीघ्र से वो लोग स्वीकार किया, लोग సంపూర్ణంగా ప్రభుకు లోబడిన వారై, परिपूर्ण रीति से प्रभु का आधीन होकर సిద్ధపాటు కలిగి ప్రభు సన్నిధికి వెళ్ళారు. और प्रभु का साथ में चले गए. మిగిలి ఉన్నాం మనం ఎందుకున్నామంటే हम क्यों है यहाँ पे, ఇంకా మనము సిద్ధపరచుకునేటివి చాలా ఉన్నాయి. और हम अपने आप तैयार होने के लिए बहुत ప్రభు समय, కొరకు శీఘ్రముగా వాక్యం మనలోనికి రావాలి. प्रभु के लिए वचन शीघ्र से हम में आना. ప్రభు శీఘ్రముగా రాని ఉన్నాడు. प्रभु जल्दी शीघ्र आने वाला है. మనం హిందీ పాట పాడుకున్నాం, हम हिंदी गीत गाया, मैं శీఘ్ర ఆనే వాలా హూ, मैं शीघ्र నేను आने- త్వరగా రాని ఉన్నాను. मैं शीघ्र आने वाला हूँ. ప్రభు త్వరగా రాని ఉన్నాడు. प्रभु शीघ्र आने वाला है. ఆ త్వరగా రాని ఉన్నప్పుడు अब जब शीघ्र आने वाला है, మనలో త్వరగా జరిగే కార్యం ఏం జరగాలంటే हमें शीघ्र होने वाला काम త్వరగా వాక్యాన్ని స్వీకరించే సిద్ధపాటు కలిగి ఉండాలి. शीघ्र से वचन स्वीकार करने का तैयारपन रहना. ఎఫెసీ పత్రిక एफेसी की पत्री 4వ అధ్యాయం 4th अध्याय 6వ వచనం. एफेसी की पत्री ఎఫెసీ एफेसी की पत्री 4వ అధ్యాయం 4th अध्याय 6వ వచనం 6 वचन గమనించండి. देखिए. అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. और सबका एक ही परमेश्वर और पिता है, जो सबके ऊपर और सबके मध्य में और सब में है. అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే, और सबका पिता परमेश्वर एक है, అందరికి దేవుడు ఒక్కడే, और सबको परमेश्वर एक है, అందరిలోనూ వ్యాపించాడు. और सब लोग में वो उत्पन्न हुआ అందరిలో వ్యాపించాడు. और सब में फैल गया. కాబట్టి దేవుడు అంటే ఎవరు? परमेश्वर बोले तो कौन है? బహుశా మనం పోయిన ఆదివారం కూడా చూసుకుంటా हम వచ్చా. बीते इतवार को देखते आया, వాక్యమే దేవుడు. वचन ही परमेश्वर. యోహాను సువార్త 1:1 చెప్తుంది, यूहन्ना 1 अध्याय 1 ఆది वचन, యందు వాక్యం ఉండెను, आदि में वचन ఆ है, వాక్యం దేవుడై ఉండెను. वो वचन परमेश्वर ఇప్పుడు होकर, ఆ వాక్యమైన దేవుడు वो वचन का नाम का परमेश्वर అందరిలో వ్యాపిస్తున్నాడు, और सब में फैल रहा है, అందరిలో పరుగెత్తుతున్నాడు. सब में दौड़ रहा है. వాక్యం మనలో ఏం కావాలా? वचन में क्या होना? పరిగెత్తాలా. दौड़ना है. రక్తం అట जो लहू है శరీరంలో ఏమైతుందట? शरीर में क्या होता है? పరుగెత్తుద్దట. दौड़ता है. హార్ట్ అటాక్, హార్ట్ గుండె నొప్పి అంటారు. हार्ट अटैक, दिल का दर्द दुख कहता है. ఆ, గుండె నొప్పి వచ్చింది అంటారు. हाँ, दिल का दर्द आया. గుండె పోటు, हाँ, दिल का दर्द. దిల్ కా ధడక్. हाँ, दिल का धड़क. గుండె పోటు వచ్చింది అంటారు. दिल का धड़क आया. ఏంటిది గుండె పోటు అంటే? क्या दिल का धड़क बोले ఆ तो? ఉరికే రక్తం ఆగిపోవడమే. दौड़ने का जो खून है वो रुक जाना, దాన్నే గుండె పోటు అంటారు. उसी को और दिल धड़क. కాబట్టి నేటి దినాల్లో ఎంతో మంది ఆత్మీయ జీవితంలో గుండె పోటు వచ్చిన వారుగా ఉన్నారు. आज के दिन में बहुत लोगों ने आत्मीय रीत से दिल का धड़क आया. శరీరంలో బానే ఉన్నాము కానీ शरीर में ठीक है, लेकिन ఆత్మీయంగా వాక్యం మనలో పరిగెత్తడం లేదు. आत्मीय रीत से वचन में दौड़ना नहीं. వాక్యానికి, వాక్యం అనే ఆత్మీయ స్థితికి ఆత్మీయ గుండెపోటు వచ్చింది. और आत्मीय का वचन का जो दिल का धड़क आया है, వాక్యం పరిగెత్తకుండా ఓ దగ్గర ఒకటే దగ్గర ఓ మూలకున్నది. वचन ना, और अपने शरीर में जो खून ना दौड़ते हुए एक ही जगह ఓ మూలకున్నది. एक कोंटे में पड़ा है. ఆ మూలకున్న కారణం చేతనే వాక్యం మనలో వ్యాపించడం वो లేదు. कोंटे में रहने के कारण हम में नहीं फैल रहा वचन. వాక్యం మనలో ఎప్పటికీ వ్యాపించాలి. और वचन हम में हमेशा फैलना. ఓసారి एक बार ఓ స్కూల్లో एक स्कूल पाठशाला ఒక में ఇద్దరు పిల్లలు, 2 बच्चे लोग, ఓ అన్న తర్వాత చెల్లి, एक भैया और एक छोटी बहन, ఇద్దరు పిల్లలు కూడా दोनों बच्चे लोग ఎప్పటికీ हमेशा మంచి గిఫ్ట్లు పొందుతున్నారట ప్రతి సంవత్సరం. अच्छा इनाम पा रहे हर साल. దేని కొరకంటే इसके लिए ఆ క్యారెక్టర్, कैरेक्टर, వారి జీవిత శైలి. उनका चाल चलन का शैली, క్లాస్ లో అల్లరి చేయరు, और स्कूल में और गड़बड़ नहीं करता, నెమ్మదిగా ఉంటారు, धीरे शांति से रहता, చెడు మాటలు మాట్లాడరు, बुरे बात नहीं करता, దొంగతనం చేయరు, चोरी नहीं करता, ఎవరితో కొట్లాడరు. किसी से झगड़ता नहीं. ప్రతి సంవత్సరం కూడా ఆ స్కూల్లో ఈ క్యారెక్టర్ నిమిత్తమై ఇనాములు ఇస్తామని ఒప్పుకున్నారు.
ఇస్తున్నారట. हर साल में कैरेक्टर के बारे में इनाम देने के लिए वो लोग देकर आता। ఆ స్కూల్లో జాయిన్ అయినప్పటి నుండి మొదటి సంవత్సరం నుండి 10వ సంవత్సరం వరకు కూడా ప్రతి సంవత్సరం వాళ్ళు ఇద్దరే పొందుతున్నారు. वो पाठशाला में जब से शुरू हो गया 10वीं क्लास तक हर इसमें इनाम वो दो ही पा रहे ఇక थे। చివరిగా 10వ సంవత్సరం వాళ్ళ స్కూల్లో అయిపోయింది. और अंत में 10वीं कक्षा का स्कूल खत्म हो गया। ప్రిన్సిపల్ ఆపుకోలేక प्रिंसिपल ना रुकते हुए ఈ దినము आज के दिन ఈ 10 సంవత్సరాలు కూడా వీళ్ళే గిఫ్ట్లు పొందారు. 10 साल ये भाई बहन ही इनाम पा रहे हैं। వీళ్ళు ఒక్క రోజు కూడా కోపాలు లేదు, एक दिन भी गुस्सा नहीं ఒక్క किया, రోజు కూడా టీచర్లకు విరోధంగా తప్పు మాట్లాడలేదు. एक दिन भी गुरुजी लोगों को विरुद्ध में बात नहीं किया వరకు మంచిగా చేశారు. और सब कुछ ठीक किया ఎవరి వస్తువులు కూడా దొంగిలించలేదు. और किन्हीं का सामान चोरी नहीं किया। ఏనాడు కూడా వీరి నిమిత్త కంప్లైంట్ రాలేదు. कभी ये लोग उनको ऊपर शिकायत नहीं आया। ఎంత బాగున్నారు. कितना अच्छा है। వీళ్ళు ఎందుకు అలా ఉన్నారో ఆ రహస్యాలు కొన్ని చెప్తారు ఈ దినం और అని మైక్ ముందుకు పిలిచారట. ये लोग ऐसा क्यों है और सारे बातें बताएंगे क्योंकि माइक के सामने वो दोनों को बुलाया। అప్పుడు तब అన్న తర్వాత అక్క बाद में और भाई और बहन ఇద్దరు కూడా చెప్పడానికి వచ్చారు. दोनों भी बताने के लिए आया। అన్న చెప్పాడు, भैया ने बताया ఏం లేదు, कुछ नहीं, మా ఇంటిలో हमारे घर में మా తల్లిదండ్రులు हमारे माँ पिता लोग మమ్మల్ని ఆ విధంగా పెంచారు. हम लोग को कुशरी से बचपन से बड़ा किया। మొదటి స్కూల్ మాకు తల్లిదండ్రులే. पहला स्कूल हमारा माँ बाप ही लोग है। ఎవరైనా చెప్పేది అదే. कोई भी वही बताता है। మొదటి పాఠశాల ఎవరట? पहला पाठशाला कौन है? తల్లిదండ్రులే. माँ पिता लोग। తల్లిదండ్రులే మొదటి గురువులు. माँ पिता लोग पहला गुरु लोग। కాబట్టి इसलिए వాళ్ళే వాళ్ళే ప్రథమ పాఠశాల. वे ही लोग प्रथम पाठशाला। ఆత్మీయంగా కూడా చూస్తే आत्मीय से देखे तो కుటుంబ ప్రార్థనే మనకు మొదటి ఆధ్యాత్మిక పాఠశాల. और कुटुंब प्रार्थना जो है वही हमारा पहला पाठशाला है। కుటుంబ ప్రార్థన తర్వాతనే మిగతా కోడికలు, తర్వాత సంఘ సమాజాలు అన్ని కూడా. कुटुंब प्रार्थना के बाद में ही बाकी मीटिंग सभा सभी होता है। ఇప్పుడు అన్న చెప్తా వచ్చాడట, अभी बड़े भैया बताते आया మేము కుటుంబ ప్రార్థన చేసుకుంటాం. हम उठते ही कुटुंब प्रार्थना करेंगे। మా ఇంటిలో మా తల్లి మా తండ్రి ఈ క్రమం నేర్పుతారు. हमारे घर में माँ पिता लोग ये नियम हमको सिखाया है ఏ విధంగా చేయొద్దు, और किसी से नहीं करना, పరిశుద్ధంగా ఉండాలి, पवित्र रीति से रहना, ఎవరితో కొట్లాడొద్దు, किसी से झगड़ना नहीं, ఎవరిని తిట్టొద్దు, किसी को गाली नहीं देना, టీచర్స్ చెప్పిన మాటకు जो లోబడాలి. टीचर बताता उनके बात सुनना। అందుకే మేము ఇట్లా ఉన్నాం और इसलिए हम लोग ऐसा है అని చెప్పి ऐसा बताकर అన్న వెళ్ళిపోయాడు. और बड़े भैया चले गए। ఇప్పుడు చెల్లె సమయం వచ్చింది. अभी बहन का समय आया ఆ చెల్లి వచ్చి చెప్పిందట, और बहन ने बताया అవును हाँ ఓ దినాన एक दिन నేను స్కూల్లో నుండి मैं स्कूल पाठशाला में से ఒక పెన్సిల్ తీసుకొని వెళ్ళాను. एक पेंसिल लेके गया। పెన్సిల్ ఎంతో బాగుండే, पेंसिल बहुत अच्छा था। పెన్సిల్ తీసుకొని వెళ్ళాను. पेंसिल लेके गया। పెన్సిల్ తీసుకొని ఇంటికి పోయిన తర్వాత पेंसिल लेके घर में जाने के बाद మా ఇంటి గేట్ మీద ఏం రాసి ఉందంటే, हमारा गेट का ऊपर क्या लिखा है? పాపముతో లోపలికి రాకూడదు, पाप के साथ अंदर नहीं आना, పాపపు వస్తువులు తీసుకొని లోపలికి రాకూడదు. पाप का चीज लेकर अंदर नहीं आना। ఆ మాట చదవగానే అక్కడే ఆగిపోయాను. और वो बात में पढ़ते हुए वही रुक गया। మా అన్న బయటకు వచ్చాడు. हमारे बड़े भैया बाहर आया। ఏమైంది చెల్లి, లోపలికి రా అని పిలిచాడు. क्या हुआ बहन, क्यों खड़ा है, अंदर आओ। అప్పుడు నేను మా అన్నతో చెప్పాను, मैं अपने भैया से कहा అన్నా भैया పాపం చేసి ఇంటికి రావద్దని డాడీ రాసి పెట్టారు. और पाप करके घर में नहीं आना करके నేను पिता ने, పాపం చేసి వచ్చాను, ఎట్లా రావాలి? मैं पाप करके आया, मैं कैसे अंदर ఏం आऊं? చేశావు చెల్లి? और क्या किया ఏం बहन? లేదు, పెన్సిల్ తీసుకొచ్చాను. मैं एक पेंसिल लेके आया। ఏం కాదులే, దేవుని క్షమాపణలో రా లోపలికి అన్నదట. हाँ कुछ नहीं होता, आओ परमेश्वर से क्षमा मांगेंगे। అప్పుడు ఆ చెల్లి అన్నదట, और भाई ने कहा లేదు అడుగుదాం, నువ్వు అంటున్నది కరెక్టే, కానీ हाँ मांगेंगे करके तुम बोल रहे ठीक है। పాపము చేసి లోపలికి రావద్దన్న ఆజ్ఞను ఎక్కడ పెడదాము? और पाप करके अंदर नहीं आना, ये आज्ञा को कहाँ रखेंगे? అప్పుడు ఆ చెల్లి అన్నదట, तब बहन ने कहा లేదు అన్నయ్య, नहीं भैया, ఈ బ్యాగు ఈ టిఫిన్ బాక్స్ లో తీసుకో, ये बैग और टिफिन बैग्स तुम लोग లోపల పెట్టుకో, अंदर रखो, నేను మళ్ళీ ఈ పెన్సిల్ తీసుకుపోయి ఎవరితో వాళ్ళకి ఇచ్చేసి వచ్చినాక ఇంటికి వస్తాను. और ये पेंसिल जिसका है वो पाठशाला में जाके उनको देख कर मैं वापस అప్పుడు ఆ आऊँ। చెల్లి వెళ్ళి जब मैंने స్కూల్లో పోయేసరికి పిల్లలందరూ ఇంటికి వెళ్ళిపోయారు. स्कूल में गए तो एक भी बच्चे नहीं, सब अपने अपने घर गए। అప్పుడు ఆ ప్రిన్సిపల్ దగ్గరికి పోయి, तब प्रिंसिपल के पास जाकर సార్ నేను ఈ తప్పు చేశాను, सर मैं एक गलत काम किया, సారీ सॉरी అని చెప్పి बताकर ఆ పెన్సిల్ వాళ్ళకి అప్పగించి पेंसिल वो प्रिंसिपल को देके వచ్చిందట. आकर आया। అప్పుడు హమార్ చదివింది, तब वो बात का పాపము చేసి లోపలికి రావద్దు. पाप करके अंदर में नहीं आना। అప్పుడు ఆమె హృదయంలో నెమ్మది వచ్చింది. तब उनका मन में शांति आया। అబ్బా నేను నెమ్మదిగా ఉన్నా. अब मैं शांति हूँ। లోపలికి వచ్చాది. अंदर आया। హాల్లోకి రాగానే अंदर आते ही పాపము చూడొద్దు पाप को देखना नहीं రాసుందట. लिखा है। ఫ్రెష్ అయి డైనింగ్ రూమ్ లోనికి
భోజనం చేయడానికి వెళ్ళగానే और फ्रेश होकर डाइनिंग रूम में भोजन करने के लिए गया। ఆ టేబుల్ మీద टेबल का ऊपर పాపపు వస్తువులు తినొద్దు, पाप का चीज नहीं खाना, అపవిత్ర వస్తువులు తినొద్దు, अपवित्र चीज नहीं खाना తాగొద్దు అని రాసి ఉందట. और पीना नहीं करके लिखा है। తర్వాత కాసేపు పడుకుందామని రూమ్ లోనికి పోయేసరికి और थोड़ी देर के बाद में सोएंगे करके कमरे में गया था। ఆ రూమ్ లో वो रूम में పాపపు ఆలోచనలు చేస్తూ పడుకోకూడదు అని पाप రాసిందట. का विचार ना करते हुए सोना नहीं। ఆ రోజు ఆమె ఇచ్చిన సాక్ష్యం 4 మాటలు. और 4 बातें उसने वो गवाही दिया। మొదటిది పైలా పాపము చేసి లోపలికి రాకూడదు. पाप करके अंदर में नहीं आना। రెండవది दूसरा పాపము చూడొద్దు. पाप को देखना नहीं। మూడవది తీసరా పాపపు వస్తువులు తినొద్దు. पाप का चीज को नहीं నాలుగవది खाना। चौथा పాపపు ఆలోచనలతో పడుకోవద్దు. पाप का सोच विचार के साथ सोना नहीं। అప్పుడు ఆమె చెప్పిందట, अब उसने कहा ఈ 4 విషయాలే పాపములో పడేయకుండా ఏ- మమ్మల్ని పరిశుద్ధంగా కాపాడుతాం. ये 4 विषय हम लोग उनको पाप में ना गिराते हुए हमको बचाया। ఎందుకు? क्यों? ఓ రోజు తప్పించుకుందామన్నా తప్పుకునేటట్టు లేదు. एक दिन बच जाएंगे के बोले तो नहीं बच ఒక सकता। రోజు మర్చిపోదామన్నా మర్చిపోయేటట్టు एक లేదు. दिन भूल जाएंगे बोले तो भी नहीं भूल सकता। ఎందుకు? क्यों? పాపంతో రావద్దని రాసి ఉన్నది. पाप से नहीं आना करके लिखा है। పెద్ద అక్షరాలతో రాసి ఉంది. बड़े बड़े अक्षर में लिखा। పాపం చూడొద్దని రాసి ఉంది. పాప देखना नहीं పాపం చేయొద్దని రాసి ఉంది. पाप करना नहीं करके लिखा है। ఆలోచనలు వద్దంటుంది. पाप का सोच विचार పాపం नहीं। తినొద్దంటుంది. पाप को खाना नहीं। అలాంటివి ఏడ మర్చిపోతాం, ఏడ తప్పు చేయడానికి और ఆస్కారం ఉంది. कहाँ गलती करेंगे, कहाँ पे गिर जाएंगे हम। చివరిగా చెప్పిందట, अंत में कहा అందుకే మా ఇంటి పేరు ఏం పేరో తెలుసా? इसलिए हमारा घर का नाम क्या है? పరిశుద్ధ గృహము. पवित्र घर। ఏమిల్లు? क्या- क्या? పరిశుద్ధ గృహము. पवित्र घर हमारा। ప్రియులారా, प्रियो ఎంత మంచి పేరు. कितना अच्छा नाम। ఆ సాక్ష్యం వింటా ఉంటే నాకు కూడా అనిపించింది, वो गवाही सुने तो मुझे भी लगा అసలు పరిశుద్ధ గృహం అని ఎక్కడ కూడా లేదు. पवित्र घर करके कहीं पर भी नहीं लिखा है। పరిశుద్ధ మందిరం అని మందిరాలకు పేర్లు ఉంటాయి. और भवन को पवित्र भवन करके नाम रहता కానీ है। ఎక్కడైనా ఇళ్లకు పరిశుద్ధ ఇల్లు అన్న పేరు చూసినామా? कहीं पे घर को पवित्र घर करके लिखा है क्या? కృప ఇల్లు, और अनुग्रह का मकान, ఆశీర్వాద ఇల్లు, आशीर्वाद का मकान, ఆ, దీవెన ఇల్లు, हाँ दीवेने का घर, ఆ, శాంతి నిలయము, शांति का निलय సమాధాన గృహము, और समाधान का घर, ఇది చూస్తాం గాని ये देखते हम। పరిశుద్ధ గృహం అని ఎక్కడ చూడము. पवित्र घर करके कहीं नहीं देखते हम। ఆ ఇంటి ఆ ఇల్లు మీద పేరేముందంటే పరిశుద్ధ గృహము. वो घर का नाम में लिखा है कि पवित्र घर। ఎంత మంచి గృహం. कितना अच्छा घर। ఎందుకు? क्यों? దేవుని యొక్క వాక్యమే గృహంలో ఉందో ఆ గృహమే పరిశుద్ధమైన గృహము. परमेश्वर के वचन जिस घर में रहता है वही पवित्र घर ఈ होता है। దినాల్లో దేవుని యొక్క వాక్యం లేదని కాదు, ఉన్నది కానీ आज पवित्र वचन है लेकिन వాక్యము సంపూర్ణంగా పరిగెత్తకుండా ఆత్మీయంగా గుండెపోటు వచ్చిన స్థితిలో ఉన్నాం. वचन परिपूर्ण से ना दौड़ते हुए दिल का धड़कन आया है। ఆ గుండెపోటు నుండి తప్పించబడాలి. वो दिल का धड़कन से बचना है। ఆ యొక్క ఆత్మీయ వాక్యాన్ని మనలో పరిగెత్తనివ్వాలి. आत्मिक का वचन हमें दौड़ने देना। దేవాని వాక్యము యొక్క కార్యాలు జరిగించు. ये परमेश्वर आपके वचन का నీ काम, వాక్యం నాలో పరిగెత్తనిమ్ము. आपके वचन का నీ వాక్యం ద్వారా నాలో పని చేయము. आपके वचन के द्वारा मुझे काम करने दो। కొలస్సీ 3:16 कुलसी 3:16, చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం कुलसी 3 अध्याय 16వ వచనం 16 वचन। చివరి మాటలు చూస్తాం. कुलसी 3:16, సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. मसीह के वचन को अपने हृदय में अधिकाई से बसने दो। క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. परमेश्वर के वचन समुद्री से रहने दो, లేక సమృద్ధిగా పరిగెత్తనీయుడి. समुद्री से दौड़ने दो। దేవుని యొక్క వాక్యం ఎంతగా పరిగెత్తుతో మన లోపల మనము వాక్యానుసారం పరిగెత్తగలుగుతాం. परमेश्वर के वचन हमारे दिल में जितने दौड़ता है और हम उतने बलवंत होता है। మనలో వాక్యం పరిగెత్తకపోతే हमें वचन अगर नहीं दौड़ता మనం है కూడా तो పరిగెత్తలేం. हम भी दौड़ नहीं सकता। శరీరం ఆరోగ్యంగా లేకపోతే शरीर चंगाई नहीं रहे तो ఉరికే ఉరకలేము. और हम दौड़ नहीं सकता। శరీరం బలహీనంగా ఉంటే లేవలేము. शरीर कमजोर रहे तो उठ नहीं सकता। అదే బలంగా ఉంటే वही अगर शक्तिमान है లేస్తాం. उठेंगे। అదే విధంగా ఉసి రీతి. ఆత్మీయకముగా వాక్యంతో నింపబడిన వారమైతే వాక్యానుసారంగా ఆత్మీయంగా పరిగెత్తుతాం. आत्मा से वचन से भरा हुआ तो हम दौड़ सकता है। నేటి కాలంలో క్రైస్తవులైన వారు आज के दिन में मसीहा लोग విశ్వాసులని చెప్పబడుతున్న మనము కూడా विश्वासी कहलाते हैं। हम लोग అనేకులు చల్లారిపోయిన స్థితిలో ఉన్నారు. बहुत लोग ठंडा हुआ परिस्थिति में, ఆత్మీయంగా వాక్యానుసారంగా పరిగెత్తడం ఆగిపోయారు. आत्मरी से वचन को दौड़ना बंद कर दिया। ఆరంభంలో పరిగెత్తడం ఆరంభించారు కానీ ఇప్పుడు ఆగిపోయారు. आरंभ में दौड़ना तो दौड़ा लेकिन अभी रुक गया। ఎందుకు ఆగిపోయారు? क्यों रुक गया? దేవుని యొక్క వాక్యం యొక్క ప్రవాహం పరిగెత్తడం లేదు. परमेश्वर के वचन का प्रभाव नहीं दौड़ रहा। దేవుని యొక్క వాక్యం ధ్యానించడం తగ్గిపోయింది. परमेश्वर के वचन ध्यान करना कम हो వాక్యం गया వినడం తగ్గిపోయింది. और वचन कम हो गया। కుటుంబంగా ప్రార్థన తగ్గిపోయింది. कुटुंब से प्रार्थना करना कम हो गया। లోకమేమో दुनिया వాక్యాన్ని వెతుకుతుండ్రు. वचन को ढूंढ रहे, లోకమేమో దునియా లోక్ బైబిల్ కొంటుండ్రు. बाइबल खरीद रहे। లోకమేమో दुनिया लोग వాక్యం చదవాలా అనుకొని ఆశతో దేవుని సన్నిధికి వస్తుండ్రు. वचन पढ़ना करके आशा के साथ में ఏ परमेश्वर समुख में आए। సమయంలో లోకము దేవుని యొక్క వాక్యాన్ని వెతుకుతుండ్రు जिस समय में दुनिया वाले लोग परमेश्वर वचन को ढूंढ ఆ रहे, సమయంలోనే
క్రైస్తవులైన వారు, విశ్వాసులైన వారు వారి ఇంటిలో ఉన్న బైబిల్ను పక్కకు పెట్టి కాళ్ళు కడుతున్నారు. और विश्वास लोग और बाइबल को बाजू में रख के समय बिता रहे हैं। బైబిల్ మీద దుమ్ముంది, बाइबल के ऊपर कचरा है, వాక్యం వారికి తెలియదు. वचन उनको मालूम नहीं। ఆది కాండం అని చెప్తే ఎక్కడ ఉందో వాళ్ళకి తెలియదు. उत्पत्ति का पुस्तक बोले तो काहे मालूम మత్తయి नहीं, అని చెప్తే ఎక్కడ ఉందో తెలియదు. मत्ती बोले तो काहे मालूम కారణం नहीं। ఏంటి? कारण क्या है? వాక్యం పరిగెత్తడం లేదు. वचन नहीं दौड़ रहे। వాక్యం ఏమైపోయిందండి? वचन क्या हो गया? వాక్యం బానే ఉంది, वचन ठीक है, కానీ వాక్యం మన హృదయాలు కార్యం చేస్తలేదు. वचन हमारे मन में काम नहीं कर रहे, ఎందుకంటే మన హృదయాలు మూయబడి ఉన్నాయి. क्योंकि हमारे मन बंद हो गया। ప్రియులారా, क्यों? వాక్యం నీ హృదయంలో పరిగెత్తాలి. वचन तेरे मन में दौड़ना है। ఎట్లా పరిగెత్తాలట? कैसा दौड़ना? ఎప్పుడో కాదు, कभी नहीं। రేపు పరిగెత్తుదిలే, हाँ कल दौड़ेंगे, లేకపోతే ఇంకా 2 సంవత్సరాలు పరిగెత్తుది, 2 साल के बाद दौड़ेंगे, లేకపోతే పెళ్ళైనాక పరిగెత్తు, शादी होने के बाद दौड़ेंगे, పిల్లలైనాక పరిగెత్తు, बच्चे होने के बाद दौड़ेंगे, కుటుంబ ప్రార్థన తర్వాత कुटुंब చేసుకుంటుంది. प्रार्थना तब बाद में करेंगे। ఏం వయసు వచ్చింది? और क्या हुआ? ఇప్పుడు ఏం వయసు వచ్చింది? अभी क्या उम्र है? ఇప్పుడు ఏం తొందర వచ్చింది? अभी कौन सा तुम है? పిల్లలారా, వాక్యం ఏం చెప్తుందో తెలుసా? प्रिय वचन क्या कहता है? వాక్యం శీఘ్రముగా ప్రవహించాలి నీవు. वचन शीघ्र रीति से फैलना तुम में। ఎందుకు? क्यों? చదవండి. पढ़िए ప్రకటన प्रकाशित वाक्य 1, 1, 3 3। చదవండి. प्रकाशित वाक्य 1, 3। ప్రకటన 1వ అధ్యాయం 3వ వచనం. प्रकाशित वाक्य 1, 3। రెవల్యూషన్ చాప్టర్ 1 వర్స్ 3. 1, 3 प्रकाशित సమయం वाक्य। సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యం చదువు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వాళ్ళను ధన్యులు. धन्य है वे जो इस भविष्यवाणी वचन को पढ़ता है और वे जो सुनते हैं और उसी में लिखी हुई बातों को मानते हैं, क्योंकि समय निकट है। ఎందుకు? क्यों? ఎందుకు శీఘ్రముగా వ్యాపించాలి వాక్యం? क्यों शीघ्र इससे फैलना वचन? సమయము సమీపించింది కనుక. समय निकट है। దేనికి? किसके लिए? ఈ లోకానికి అంతం వచ్చింది दुनिया के लिए अंत आया है। కదా, వానికి అంతం వచ్చింది. उनको अंत आया। లోకంలో అంటారు अगर दुनिया में कहा होता వానికి है, పోయే కాలం వచ్చింది. उनको जाने का समय आया। పోయే కాలం వచ్చింది కనుక जाने का समय आया, इसलिए ఏం చేయాలట? क्या करना? వాక్యం శీఘ్రంగా ఫలించాలి. वचन शीघ्र इससे फैलना। లోకం మునిగిపోయే కాలం వచ్చింది గనక, दुनिया डूबने के समय आया, ప్రభు రాకడ వచ్చింది గనక, प्रभु का आगमन आया మన దినములకు ముగింపు వస్తుంది గనక और दिन दिन का अंत आ रहे। ఏం కావాలి? क्या होना? వాక్యము శీఘ్రంగా ఫలించాలి. वचन शीघ्र इससे फैलना। వాక్యం కొరకై ఇక నిర్లక్ష్య వైఖరి లేదు. वचन के लिए अलक्ष्य नहीं करना। ఇవాళ లేకపోతే రేపు వింటాం, आज नहीं तो कल सुनेंगे, రేపు లేకపోతే వచ్చే వారం వింటాం, कल नहीं तो अगले हफ्ते सुनेंगे, వచ్చే వారం కాకపోతే వచ్చే నెల పోతాం. अगले हफ्ते नहीं तो अगले महीने जाएंगे। प्रियारा। प्रियो, సమయం లేదు. समय नहीं है, సమయం బహు సమీపమైంది. समय बहुत निकट है। వినువాడు వాక్యం విని త్వరలో వాక్యాన్ని విన్నట్టు నడుచువాడు ధన్యుడు. सुनने वाला जल्दी वचन सुन के चलने वाला वो धन्य है। సమయము సమీపించింది గనక समय निकट आया, इसलिए వాక్యానుసారముగా శీఘ్రముగా వాక్యం కొరకు పరిగెత్తాలి. वचन के अनुसार वचन के लिए शीघ्र इससे दौड़ना। లేక మన హృదయాల్లో వాక్యం శీఘ్రంగా పరిగెత్తాలి. हमारे मन में वचन शीघ्र इससे दौड़ना। రండి, రెండో మాట చూస్తాం. दूसरा बात, తెస్సలోనికైకి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో थेसलोनिक पत्री, ప్రభు వాక్యం శీఘ్రంగా వ్యాపించాలి. प्रभु का वचन शीघ्र से फैलना। అటు తర్వాత ఏం కావాలన్నట? उसके बाद क्या होना? మహిమపరచాలి. महिमा कर। ఎవరండి మహిమపరిచేది? कौन महिमा करते हैं? ఎవరిలో వాక్యం ఉంటుందో వారు దేవుని మహిమపరుస్తారు. जिनमें वचन को है तो वो शीघ्र, వాక్యము లేని వారు మహిమపరచలేరు. बिना वचन के लोग महिमा नहीं कर ఒకవేళ వాక్యము లేకుండా మహిమపరిచిన ఆ మహిమ మరణానికి సాదృశ్యం. सकते। बिना वचन के महिमा किए तो वो महिमा मृत्यु की सूचना है। హేరోదును చూస్తాం. हेरोद हम देखते हैं, హేరోదు ఎంతో మంచి బోధ చేశాడట, हेरोद ने अच्छा प्रवचन बताया, కానీ ఆ బోధలో దేవునికి మహిమ లేదట. वो प्रवचन में परमेश्वर की महिमा नहीं है, అందుకు వెంటనే తాను మరణించినట్టుగా మనం గమనిస్తాం. इसलिए तुरंत वो हेरोद राजा मर गया। పిల్లలారా, దేవుని మహిమ నిమిత్తం మరణించిన వారిని లేపినట్టుగా కూడా చూస్తాం. परमेश्वर की महिमा के लिए जो मर गया वो लोग उनको उठाया भी है। బేతనియలో ఉన్న లాజరు చనిపోయాడు. बेतनिया में जो लाजर मर गया, యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనంలో यूहन्ना 11 अध्याय 4 वचन, చనిపోయినప్పుడు जब मर गया था యేసు ప్రభు వచ్చి यीशु मसीह ఈ आकर, వ్యాధి ये व्याधि ప్రభు మహిమ నిమిత్తం వచ్చింది కానీ మరణ నిమిత్తం రాలేదన్నాడు. प्रभु का महिमा के लिए आया परंतु मरने के लिए नहीं। ఎందుకు? क्यों? ప్రభు మహిమ నిమిత్తం మరలా చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపుతా प्रभु వచ్చాడు. का महिमा के लिए फिर मरा हुआ व्यक्ति फिर जी उठा। కాబట్టి వాక్యము ఎవరిలో ప్రవహిస్తుందో పరిగెత్తుతుందో వారు దేవుని మహిమపరచగలుగుతారు. वचन जिनमें दौड़ता है वो परमेश्वर को महिमा करता है। ఎట్లా మహిమపరచాలి? कैसा महिमा करना? మనకున్న దానితో ప్రభువుని మహిమపరచాలి. हमको जो है उसी के साथ మొదటి परमेश्वर को। కొరింథీ పత్రిక पहला कुरिन्थी पत्री 6వ అధ్యాయం 6వ అధ్యాయం 20వ వచనం. पहला कुरिन्थी 6 మొదటి కొరింథీ पहला कुरिन्थी 6వ అధ్యాయం 6 अध्याय 20వ వచనం 20 वचन చదవండి. पढ़िए। విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. क्योंकि दाम देकर मोल लिए गए हो
और इसलिए अपनी देह के द्वारा परमेश्वर की महिमा करो। మీ దేహం ఎవరిదట? तुम्हारा देह किसका है? దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది. परमेश्वर के द्वारा दिया ఇది गया है। దేవుని యొక్క వాక్యానికి ఆలయమే ఉండాలి. परमेश्वर वचन के लिए भवन बनकर మీరు रहना। మీ సొత్తు కారు. तुम अपने निधि మీరు नहीं, పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నారు. परिशुद्धात्मा ने तुम भवन మీరు है విలువబెట్టుకునబడిన వారు కనుక और मोल दे के धाम దేవుని लेके మహిమపరచుడి. परमेश्वर महिमा करो। అనేకులు बहुत लोग దేవుని ద్వారా దేహం పొందినప్పటికీ परमेश्वर के द्वारा देह पाया, ఈ फिर भी దేహము నాది అనుకున్నట్టు, ये देह मेरा है, నా కొరకే అనుకున్నట్టు मेरे लिए करके తమ కొరకే వాడుకుంటున్నారు. अपने लिए उपयोग कर रहे हैं। ఇష్టానుసారంగా పడుకుంటున్నారు. इच्छा के अनुसार सोते हैं, ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. इच्छा के अनुसार घूम रहे हैं, ఇష్టానుసారంగా తింటున్నారు. इच्छा के अनुसार खा रहे हैं, ఇష్టానుసారంగా త్రాగుతున్నారు. इच्छा के अनुसार पी रहे हैं, ఇష్టానుసార ప్రవర్తన కలిగి ఉన్నారు. इच्छा के अनुसार चाल चलन అయితే में। పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది, पवित्र शास्त्र बाइबल నీ कहता है దేహము నీది కాదు, तुम्हारा देह तुम्हारा అది नहीं, దేవుడు నీకు సిద్ధపరిచి ఇచ్చాడు. परमेश्वर तुम्हारे लिए तैयार करके నీ दिया है। దేహములో దేవుడి యొక్క వాక్యానికి నిలయం ఉండాలి. तुम्हारे देह में परमेश्वर वचन के लिए समय దేవుడి होना, యొక్క వాక్యమే నివాసం చేయాలి. परमेश्वर के वचन निवास करना, వాక్యానికి లోబడాలి. वचन के अधीन में దేవుడు रहना, చెప్పినట్టుగా చేయాలి. परमेश्वर जो कहता है वैसा ఈ करना। దినాల్లో ఎంతో మంది దేవుడు చెప్పినట్టుగా చేయక వారి ఇష్టానుసారం చేస్తూ आज के ఉన్నారు. दिन में परमेश्वर बताए वैसा ना करते हो, अपने इच्छा के अनुसार कर रहे हो। ఇష్టానుసారంగా పడుకోవడం, इच्छा के अनुसार सोना, ఇష్టానుసారంగా లేవడం, ఇచ్చే కింద ఇష్టానుసారంగా బట్టలు ధరించడం, इच्छा के अनुसार कपड़ा पहनना, ఇష్టానుసారమైన రంగులేయడం, इच्छा के अनुसार कलर डालना, ఇష్టానుసారమైన జీవితం జీవించడం, इच्छा के अनुसार जीवन बिताना, ఇష్టానుసారమైన తిరుగుడు, इच्छा के अनुसार घूमना, ఇష్టానుసారమైన చూపులు, इच्छा के अनुसार देखना, ఇష్టానుసార ప్రవర్తన. इच्छा के अनुसार चाल चलन करना। దేవుని భయము లేక కాలం గడుపుతున్నారు. परमेश्वर का बिना डर से समय बिता रहे। ప్రియులారా, ప్రియం. ఇష్టానుసారంగా ఉండడానికి నీ దేహం నీది కాదు. इच्छा के अनुसार रहने के लिए तुम्हारा देह तुम्हारा नहीं है, ఈ దేహం దేవుడిచ్చింది. ये देह परमेश्वर दिया ఈ है। దేహం ద్వారా ఏం కావాలండి? ये देह के द्वारा क्या हो? దేవునికి మహిమ రావాలి. परमेश्वर की महिमा होना। నువ్వు పడుకున్నా, तुम सोया भी, నువ్వు లేచినా, तुम उठे भी, నువ్వు తిన్నా, तुम खाए भी, నువ్వు త్రాగినా, तुम पिए भी, నువ్వు మాట్లాడినా, तुम बातें करे, నువ్వు పెళ్లి చేసుకున్నా, तुम शादी करो, నువ్వు చనిపోయినా, तुम मर गए, ప్రతి జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలి. हर एक जीवन के द्वारा परमेश्वर नाम को महिमा आना। కానీ लेकिन దేవునికి మహిమ లేని కార్యాలు ఎన్నెన్నో చేస్తున్న परमेश्वर का बिना महिमा का काम बहुत बहुत और कर रहे हैं। కనుక మొట్టమొదటి చూస్తా पहले हम देखते हैं, దేవా మాలో हे परमेश्वर, నీ हम వాక్యం శీఘ్రంగా వ్యాపించుటకు సహాయపడు. आपके वचन शीघ्र से फैलने के నాలో, साथ मुझ में, నా భర్తలో, मेरे पति నా में, భార్యలో, मेरे पत्नी నా में, పిల్లల్లో, मेरे बच्चों में, నా సంఘములో, मेरे कुलसी నా में, కుటుంబములో, मेरे कुटुंब నా परिवार, కొడుకులో, मेरे నా लड़के, కోడల్లో, मेरे बहू में, నా బిడ్డలో, मेरे लड़की में, ఎవరి విషయం నీవు ప్రార్థించబదులుగా ఉన్నావు. और किसके विषय में तुम ప్రతి प्रार्थना, ఒక్క వ్యక్తి విషయంలో हर एक व्यक्ति, దేవా నీ వాక్యం యొక్క కొరత ఉంది. परमेश्वर आपका वचन का कमी నీ कहती है, వాక్యము నాలో వ్యాపించాలి. आपका वचन मुझ में తర్వాత నా ఇంటిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిలో వ్యాపించాలి. बाद में मेरा घर में हर एक व्यक्ति में ఎక్కడ फैलना। చూస్తున్నాం? दूसरे, నా దేహం ద్వారా నీకు మహిమ కలగాలి. मेरे देह के द्वारा आपका नाम को महिमा తర్వాత होना, నా కుటుంబీకుల దేహాల ద్వారా కూడా నీకు మహిమ मेरे కలగాలి. कुटुंब परिवार में वो लोगों को देह వారు के द्वारा, చేసే ప్రతి పని ద్వారా నీకు మహిమ ये కలగాలి. लोग करने का एक काम में महिमा ఒకవేళ होना। నీకు మహిమ లేకపోతే, अगर तुम यदि महिमा नहीं रहे तो, నీకు ఘనత లేకపోతే अगर तुम्हें बढ़ाई नहीं रहे तो, ఎంత ప్రమాదం, कितना धोखा, ఎంత నష్టం, कितना नुकसान, ఎంత దుఃఖం, कितना दुख, ఎంత వేదన. कितना वेदना। ఇన్ని దినాలు ప్రభు వాక్యం చదివి, और कितना वचन ఇన్ని దినాలు पढ़कर, మందిరానికి వచ్చి, इतने दिन भवन में आके, చివరిలో ప్రభువుకు మహిమపరచకపోతే अंत में परमेश्वर को ఎంత महिमा नहीं, భయంకర స్థితిగతి, ఎంత దుఃఖకరమైన పరిస్థితి. भयंकर स्थिति गति, कितने भयंकर की दुख की बात కనుక है। నీకు దేవుడు దేహం ఎందుకు ఇచ్చాడు? परमेश्वर तुम्हें देह क्यों दिया? నీ దేహం ద్వారా तेरे देह के నీవు द्वारा దేవుని మహిమపరచాలి. परमेश्वर को महिमा लाना। నీకు ఇచ్చిన तुम्हें जो दिया, దేహమును బట్టి నువ్వు గర్వించకు. परमेश्वर का देह के द्वारा घमंड मत कर। ఓసారి एक बार ఒక స్త్రీ, एक स्त्री చాలా అందమైన స్త్రీ అట, बहुत खूबसूरत है, చాలా అందమైన స్త్రీ. बहुत खूबसूरत स्त्री, ఆమె తన అందాన్ని బట్టి ఎంతో గర్వించేది, अपने खूबसूरत के कारण बहुत वो घमंड करते थे, గర్విస్తా వచ్చేది. हाँ घमंड करते थे। అయితే ఓ రోజు एक दिन ఓ సేవకుడు, एक सेवक, ఓ దైవజనుడు एक परमेश्वर के दास, ఆమెకు కొన్ని విషయాలు చెప్పమని దేవుడు మాట్లాడాడట. हाँ वो बहन को कुछ विषय बताओ करके परमेश्वर ने उनसे बातें किया। దేవుని విషయాలు కొన్ని చెప్పు. परमेश्वर के विषय कुछ बताओ। ఆమె గర్విస్తుంది, वो बहुत घमंड कर रहे ఆమె हैं, ప్రభు యొద్దకు రావాలా, प्रभु के पास आना है, తగ్గించుకోవాలా अपने आप कम समझना, అని ఆమెను సమయం అడిగారట. और उनको समय पूछा है। అప్పుడు ఆమెనదట, उसने कहा నాకంత సమయం లేదు, मुझे उतने समय नहीं है, మీలాంటులతో మాట్లాడడానికి నాకు సమయం లేదు तुम्हारे जैसे लोगों के साथ बात करने के लिए मेरे पास समय नहीं है। అన్నదట. कहा, అనినా हाँ, बोलने के बाद 8 దినాలకు 8 दिन के बाद అనుకోకుండా తన ప్రాణం పోగొట్టుకుంది. ना सोचते हुए अपने प्राण को खो गई। ప్రియులారా, प्रियो,
ఎందుకు చెప్తున్నా ఈ విషయాలంటే क्यों विषय बता रहे कि దేవుని వాక్యం శీఘ్రంగా వ్యాపించాలి. परमेश्वर के वचन शीघ्र से फैलना, ఎందుకు क्यों? శీఘ్రంగా మరణము కిటికీలలో ఉందట. और शीघ्र रीति से मृत्यु और खिड़की के पास में ఎక్కడ ఉందట మరణం? मृत्यु कहाँ पर है? ఎక్కడో లేదట. कहीं पर भी नहीं है, ఎక్కడో దూరంలో లేదు. कहीं दूर में नहीं है. పోయిన డిసెంబర్ లో गया दिसंबर में కరోనా ఎక్కడ ఉండే అండి? कोरोना कहाँ पर है? కోవిడ్-19 ఎక్కడ ఉండే? कोविड-19 कहाँ पर है? ఎక్కడ ఉండే? कहाँ पर है? చైనాలో ఉండే. चाइना में था. ఏ పార్ట్ సేపు పట్టింది తిరిగి రావడానికి? यहाँ आने के लिए कितना देर पड़ा ఏ समय? పార్ట్ టైం పడుతుంది कितना చనిపోవడానికి? कितना समय पड़ता मरने ఎంతమంది के लिए? ప్రాణాలు కోల్పోతున్నారు? कितने लोग प्राण को जा रहे हैं? మరణం చైనాలో ఉందనుకుంటున్నావా? मृत्यु चाइना में है सोच रहे हैं? మరణము బాంబేలో సముద్రం దగ్గర ఉంది కాబట్టి వర్షాలు వచ్చి మునిగిపోతూ సస్తున్నారు అనుకుంటున్నావా? और मृत्यु बॉम्बे के पास समुद्र के पास है. మరణం వరంగల్లో ముంచుతుంది అనుకుంటున్నావా? और मृत्यु वरंगल में डुबा रहा है करके सोच रहे हैं? మరణము మన ఇంటి కిటికీల యొద్దనే లేక మన కాళ్ళ అడుగు దగ్గరనే ఉంది. मृत्यु हमारे घर का खिड़कियों पास और कदम के नीचे है. అడుగేసే మరుక్షణమే మరణం కనబడతా ఉంది. जैसे कदम डालते तुरंत मृत्यु అయితే दिखता है. దాని నుండి తప్పించుకోవడం ఒకటే మార్గం. उनसे बचने के लिए एक దేవుని मार्ग యొక్క है. వాక్యం శీఘ్రంగా నీలో ఫలించాలి. परमेश्वर के वचन शीघ्र से तुम्हें फैलना రెండోది ఏం है. కావాలి? दूसरा क्या चाहिए? దేవుణ్ణి మహిమపరిచే కుటుంబముగా నీ దేహం ఉండాలి. परमेश्वर महिमा करने का तेरा देह रहना. నీ దేహం ద్వారా దేవునికి మహిమ కలగాలి. परमेश्वर के देह के द्वारा परमेश्वर महिमा నీ होना. దేహము ద్వారా లోకానికి మహిమ కాదు. तुम्हारे देह के द्वारा दुनिया लोगों के लिए महिमा नहीं. నీ దేహాన్ని ప్రభు ఇచ్చింది కప్పుకోవడానికి గాని చూపెట్టుకోవడానికి కాదు. परमेश्वर ने तुम्हें देह दिया और वो ढांपने के लिए है परंतु दिखाने के लिए ఈ नहीं. దినాల్లో आज के दिन వారి దేహాలు ప్రదర్శిస్తున్నారు. उनके देह को प्रदर्शन कर रहे हैं. దేహాన్ని చూపెట్టుకుంటున్నారు. देह को दिखा रहे हैं लोगों को. ఆరంభ దినాల్లో దేహం చూపెట్టడం అంటే సిగ్గుగా భావించేవారు. आरंभ के दिनों में देह बताओ तो शर्मिंदे जैसे लगते थे. పాతకాలం పాత స్త్రీలు, पुराने दिनों में पुराने स्त्रियां, ఇప్పటి యవనస్తురాలు లేకపోతే ఇప్పటి పిల్లలు మనం చూస్తే अभी जवानी बच्चे लोग उनका भी देखे तो దేహాన్ని కప్పుకోవడానికి ఇష్టపడడం లేదు. देह को ढांपने के लिए इच्छा नहीं है. దేహాన్ని చూపెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. देह को दिखाने के लिए इच्छा సరే, कर. లోకం అంటే అది వాళ్ళ పని కావచ్చు అనుకుందాం. दुनिया बोले तो वो उनका काम समझिए. దేవుని బిడ్డలు సహితము परमेश्वर के बच्चे लोग भी కనీసం వారి దేహాన్ని కప్పుకోవడానికి ఇష్టపడడం లేదు. उनका देह को ढांपने के लिए भी पसंद नहीं कर रहा. ప్రియులారా, దుఃఖంతో ఒక విషయం చెప్తున్నాను. प्रियो दुख के साथ एक विषय बता. చిన్ననాటి నుండి మీ పిల్లలను बचपन से तेरे बच्चे लोग మీరు तुम ఒక క్రమంలో పెంచండి. एक नियम है వస్త్ర उसको ధారణ విషయంలో और कपड़े का वस्त्र సరైన धारण, వస్త్రాలు ధరింప చేయండి. ठीक वस्त्र धारण. ఆడపిల్లలకు కావాల్సిన వస్త్రాలు ఆడపిల్లలకు, लड़की लोगों के लिए ठीक उसका మగ పిల్లలకు కావాల్సిన వస్త్రాలు మగ పిల్లలకు, लड़के लोगों को होने के वो ఆడపిల్లలకు ఉండాల్సిన వెంట్రుకలు ఆడపిల్లలకు, और लड़की लोगों को रहने के మగ बाद పిల్లలకు ఉండవలసిన లక్షణాలు మగ పిల్లలకు. और जो लड़के लोगों को रहने का गुण ఈ దినాల్లో చూస్తే आज के दिन में देखो, ఆడపిల్లలు మగ పిల్లలు ఎక్కున్నారు, మగ పిల్లలు ఆడపిల్లలు ఎక్కున్నారు. लड़के लोग लड़का जैसे है, लड़का लोग लड़कियां जैसे है. ఓ సందర్భం చూస్తే एक संदर्भ మగ పిల్లల వస్త్రాలను చూడడానికి ఇంపుగా ఉన్నాయి. और लड़के लोगों का वस्त्र तो भी थोड़ा अच्छा है. కానీ ఆడపిల్లల వస్త్రాలు సిగ్గుకరంగా. लड़की के लोगों का वस्त्र बहुत लज्जित है. ప్రియులారా, प्रियो ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులందరికీ కూడా ఒక మనవి. जो और जो लड़कियां हैं वो सब माँ बाप लोगों को एक विनती, ఈ దేహం ये देह ప్రదర్శించడానికి ఇయ్యలేదు. और दिखावट के लिए नहीं दिया. ఈ దేహం ద్వారా దేవుని మహిమపరచడానికి ये ఇచ్చాడు. देह के द्वारा परमेश्वर महिमा करने के ఎప్పుడు लिए दिया. మహిమపరచబడుద్ది? कैसा महिमा ఈ हो जाए? దేహం సంపూర్ణంగా కప్పుకున్నప్పుడే ये देह మహిమపరచబడుద్ది. संपूर्ण से ढांप लेंगे तभी अच्छा लगता है. బట్టలు ఇప్పి చూపెట్టుకోవడానికి ఇవ్వలేదు దేహాన్ని. कपड़ा और खोल के दिखाने के लिए देह को नहीं दिया. బట్టలు ధరించి కపడా- సిగ్గును కప్పుకోవడానికి ఇచ్చాడు. कपड़ा पहनने के लिए और लज्जित को ढांपने के लिए दिया है. ఒకవేళ अगर यदि కప్పుకోవడానికి కాకపోతే अगर ढांपने के लिए नहीं रहे तो ఆరంభంలోనే आरंभ में అవ్వకాలంలోనే हवा का दिन బట్టలు వద్దు ఏమొద్దు ఇట్లే తిరగండి అని చెప్పేవాడు. और कपड़ा नहीं होना ऐसे नंगा घूमो ऐसा बोलता था. ఎందుకు ఇచ్చాడు? వారికి ఆకులకు చుట్టుకున్నారు వాళ్ళు. और क्यों उनको पत्ते बिल्कुल జంతువుల తోళ్లు గుట్టుకుని ఎందుకు ధరించారు? जानवर के जो चर्म को సిగ్గు కప్పుకోవడానికి. और जो शर्मिंदा ढांपने के వస్త్రం అంటే ఏంటి? वस्त्र बोलते సిగ్గు क्या కప్పుకోవడానికి. और शर्मिंदा ढांपने के लिए పిల్లల ఉపవాసములతో చేసే ప్రార్థన రెండవది ఏంటంటే उपवास के साथ करने का ఓ प्रार्थना దేవా, दूसरा. నా దేహము ద్వారా నిన్ను మహిమపరచాలి. हे परमेश्वर मेरे देह के द्वारा నా आपकी महिमा ముఖము कर. ద్వారా, मेरे मुख నా द्वारा, కళ్ళ ద్వారా, मेरे आंख के నా द्वारा, అందం ద్వారా, मेरे నా తెలుపు ద్వారా, मेरे సఫేద్ सफेद के నా द्वारा, నలుపు ద్వారా, मेरे कालापन, నా రంగు ఏదైనా, मेरा कलर कुछ भी हो, ప్రతి రంగు ద్వారా దేవుని నిన్ను మహిమపరచాలి. हर एक कलर में परमेश्वर तुमको महिमा करना. కానీ लेकिन దాని ద్వారా లోకాన్ని మహిమపరిచే వారిగా ఉండకూడదు. उनके द्वारा दुनिया वालों को महिमा करने का नहीं रहना. దేవుని మహిమపరచు. परमेश्वर महिमा करो. రెండవ ప్రార్థన, दूसरा प्रार्थना, దేవా నా దేవుని ద్వారా నిన్ను మహిమపరిచే వారిగా हे సిద్ధపరచు. परमेश्वर मेरे देह के द्वारा आपको महिमा करने के लिए सहायता करो. థర్డ్లీ, మూడవది और तीसरा రండి, మూడవ విషయం तीसरा विषय 2 తెస్సలోనిక 3వ అధ్యాయం 2వ వచనం. दूसरा थिस्सलुनीके पत्री 3:2 3:2 మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుండి తప్పించబడి నిమిత్తం ప్రార్థన చేయుడి. 3:2 और हम
टेढ़े और दुष्ट मनुष्यों से बचे रहे, क्योंकि हर एक में विश्वास नहीं। ఎక్కడున్నారు దేవుని ప్రజలు? परमेश्वर प्रजा कहाँ पर है? మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పించబడి ప్రార్థన చేయాలి. टेढ़े और दुष्ट मनुष्यों से बचाने के लिए। ఈ లోకం ఏం లోకం అండి? ये दुनिया कौन सा दुनिया है? దుష్ట లోకం. और दुष्ट की दुनिया। దుష్ట లోకము నుండి అద్భుతముగా రక్షించే, దుష్ట లోకము నుండి అద్భుతముగా రక్షించే, అమూల్య వాగ్దానములిచ్చి దైవ స్వభావమొసగెనుగా, అమూల్య వాగ్దానములిచ్చి దైవ స్వభావమొసగెనుగా, దేవునితో సహపాఠి పాలివారిగాను చేసే, దేవునితో సహపాఠి पालिवारिनी गजे। ఈ లోకము దుష్ట లోకము. ये दुनिया दुष्ट का दुनिया ఈ లోకములో ఉన్నవారు మూర్ఖులైన ప్రజలు. और इस दुष्ट का लोग मूर्ख लोग हैं। దేవుని వాక్యాన్ని గ్రహించని వారంతా కూడా మూర్ఖులని వాక్యం సెలవిస్తుంది. परमेश्वर के वचन को जो ग्रहण नहीं करेगा वो सब मूर्ख है कहते हैं। అందుకే రాయబడి ఉంది మొదటి కొరింథీ రాసిన పత్రికలో, पहला कुरिन्थी में लिखा है, సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి మూర్ఖత్వము వెర్రితనముగా ఉంది. और क्रूस के लिए जो सुसमाचार है दुष्ट लोग मूर्ख है। దేవుని వాక్యం మూర్ఖముగా కనబడుతుంది. परमेश्वर के वचन मूर्ख से दिख रहे। దేవుని ప్రజలైన వారు మూర్ఖ లోకంలో కాలం గడుపుతున్నారు. परमेश्वर प्रजा लोग मूर्ख दिनों అపవిత్రమైన లోకంలో కాలం గడుపుతున్నారు. अपवित्र दिनों में समय बिता रहे, దుష్ట మనుషుల మధ్యలో కాలం గడుపుతున్నారు. दुष्ट मनुष्यों के बीच में समय बिता रहे। అయితే ఆ దుష్టుల చేతిలో నుండి, దుష్ట का ఆ हाथों से మూర్ఖుల చేతిలో నుండి वो मूर्ख लोग మనం ఏం చేయబడాలండి? हम क्या करना? తప్పించబడాలి. हम उनसे बचना है। ఎంతో మంది మూర్ఖుల చేతిలో బానిసలుగా ఉన్నారు. बहुत लोग मूर्ख हाथों में गुलामगिरी में, ఎంతో మంది దుష్టులు ఆ దుష్ట కట్ల చేత కట్టి పెట్టారు. बहुत लोग दुष्ट के बंधन में बंधे हुए लोग हैं। ఓసారి ఓ వ్యక్తి एक बार एक व्यक्ति దుష్టులతో సాంగత్యం చేస్తున్నాడు. दुष्ट लोगों के साथ में संगति कर रहे, ఎప్పటి నుండి చేస్తున్నాడు? कब से कर रहे? బానే ఉన్నాడు, ठीक है, మంచిగానే ఉన్నాడు, अच्छा ही है, తాను అపవిత్రపరచుకోవడం లేదు, आप अपवित्र नहीं कर रहे, కానీ సావాసం మానేయడం లేదు. संगति बंद नहीं कर रहे, వాళ్ళు తాగుబోతులు. वो पी कर लोग हैं। చెప్పాము, बताया అయ్యా నువ్వు వాళ్ళతో ఉండకూడదు तुम उनके साथ नहीं रहे भैया। అంటే అన్నాడు, उसने कहा నేను వాళ్ళతో ఉన్నంత మాత్రం ఏం చేసినా? मैं उनके साथ रहे तो मैं क्या किया? నేను తాగిన్నా, मैं क्या पिया क्या? నేను తిన్నానా मैं खाया क्या? అన్నాడు. हाँ बोला उसने। సరే బిడ్డ, తాగకుండా తినకుండా దుష్టులతో సావాసం చేయొద్దని బైబిల్ చెప్తుంది. खाए ना पिए और दुष्ट के साथ में संगति नहीं करना करके वचन में కూర్చుండొద్దు అంటుంది. पापी लोग जहाँ बैठता वहाँ नहीं बैठना कहता నువ్వు है। వాళ్ళతో కూర్చోవద్దు, तुम उनके साथ बैठना వాళ్ళతో नहीं, తిరగొద్దు, उनके साथ घूमना नहीं, వాళ్ళతో మాట్లాడొద్దు, उनके साथ बात नहीं వాళ్ళతో పార్టీలకు करना, उनके పోవద్దు. साथ पार्टी में नहीं जाना। అప్పుడు ఆయన చెప్పాడు, तब उसने कहा వాళ్ళు బీర్ తాగితే, वे बीर पिए तो వాళ్ళు సారా తాగితే, ఏ దారు పియే తో? థమ్స్అప్ తెచ్చిస్తారు. हमको थम्सअप देंगे, ఏమైంది? क्या हुआ? వాళ్ళు ఏదైనా అపవిత్రమైన తింటే वो अपवित्र का మాకు మంచిది పెడతారు. हमको अच्छा खिलाता है, మేము అది తినం. हम नहीं कहते మేము वो, వేరే టేబుల్ మీద కూర్చుంటాం. हम अलग टेबल में మేము बैठते हैं, వారికి దూరంగా ఉంటాం. हम उनसे दूर रहेंगे। ఎన్నో చెప్తా వచ్చా, बहुत बताते आए, అయినా కూడా అది సరైనది కాదని చెప్తా వచ్చా. फिर भी वो ठीक नहीं है करके हम बता दिया। ప్రస్తుత కాలంలో మన్న వినబడ్డ సంగతి ఏంటంటే, परसों के दिन में एक विषय सुनने आया, మన్ననే ఒక 2-3 దినాలు అయింది. बस 2-3 दिन के पहले ఆయన కూడా वो भी ఫుల్ తాగింటికి వస్తున్నాడు. बहुत पी कर घर में आ रहे। పిల్లారా, చెప్పేటప్పుడు అర్థం కాదు. पियो बताते समय समझ में नहीं సొంత आता, భార్య ఎదుట కూడా చెప్పాం, खुद का पत्नी के सामने बताया, అమ్మా నీ భర్త ఇట్లా తుమారే పతి ఇలాంటి వారితో సాధన చేస్తున్నాడు, और ऐसे लोग सत्संग జాగ్రత్త, నీ భర్తను అదుపులో పెట్టుకో. होशियार रहना, तुम्हारा पति లేదన్నా నా భర్త తాగడన్నా. नहीं भैया हमारे पति नहीं पीता, అదే భార్య ఫోన్ చేస్తుంది, वही पति అన్నా నా భర్త తాగుతుండు. भैया मेरा बात पी रहे वो पति। పిల్లారా, पियो ఎందుకు? क्यों? సావాస దోషం. संगति का दोष, దుష్టులతో కాళ్ళ కడితే దుష్టుడు అయిపోతావు. दुष्टों के साथ समय बीता दुष्ट बन जाता। దుష్టుల చేతుల నుండి మమ్మల్ని విడిపించు అని ప్రార్థన చేయండి. दुष्टों को हाथों से हमें बचाव करके प्रार्थना करना। ఎంత మంది దుష్టులతో సావాసం చేస్తున్నారు? कितने लोग दुष्टों के साथ संगति ఎంత कर रहे మంది हैं? పాపులతో సావాసం చేస్తున్నారు? कितने लोग पापी लोग उनके साथ संगति లేదు, कर रहे हैं? ఆయన వారితో సావాసం చేసినట్ల కాడు అనబాకు. हाँ उनसे संगति करने से ऐसा नहीं होता करके मत నీ కనబడు, तुमको नहीं दिखता, కనబడకుండానే చేస్తా ఉంటాడు. हाँ तुमको नहीं दिखता ही ఓ करता రోజు కనబడేటట్టు చేస్తాడు. है, एक दिन दिखने के मुताबिक करेगा। ఒకసారి ఓ మందిరములో एक बार एक भवन में ఓ సహోదరుడు एक भैया ఓ సహోదరుని చెప్పుల స్టాండ్ దగ్గర పెడుతుండట. और एक भैया को चप्पल का स्टैंड के पास में रखा उसको। ఎందుకు పెడుతున్నారంటే ఎవరు రకరా కి? ఆయన బాగా స్ట్రిక్ట్ అట. वो बहुत स्ट्रिक्ट रहता है भैया, ఇట్లా కళ్ళు తెరిచి చూస్తే అందరు భయపడతారు. हाँ आँख खोल के देखे तो सब लोग डरता है उसको देख। ఆయన చూస్తే ఎక్కడ ఉండాలో చెప్పులు అక్కడే ఉంటాయి. उनको देखे तो जहाँ रहने का चप्पल वही रहता है, ఆయన మార్చి వేరే ఒకరిని అక్కడ డ్యూటీ పెడితే మాత్రం और उनको बदल कर दूसरा आदमी को वहाँ ड्यूटी చెప్పులు ले, ఎడబడితే ఆడు ఉంటాయట. और चप्पल जहाँ भले वहाँ అందుకు ఏం చేశారంటే इसलिए क्या किया? ఆయననే పెడుతున్నారు. वही भैया को वहाँ पे चप्पल ఓ का రోజు ఓ వ్యక్తి వచ్చి एक दिन एक व्यक्ति డైరెక్ట్ సేవకుని అడిగాడట. से को पूछा, ఏమడిగాడంటే, क्या पूछा? అన్నా भैया
ఆ వ్యక్తిని మీరు దేవుని సేవలో ఎందుకు వాడుకుంటున్నారు? वो व्यक्ति को तो परमेश्वर सेवा में क्यों उपयोग कर रहे हैं ఎందుకు చెప్పల్ సెంటర్ వాడుకుంటున్నారు? और क्यों चप्पल के स्टैंड पर ड्यूटी दे रहे हैं उसको? ఏమైంది అన్నాడట. क्या हुआ भैया? ఏమైందంటే क्या हुआ कि ఆయన స్ట్రిక్ట్ గా ఉన్నాడు కాబట్టి వాడుకుంటున్నాం అన్నాడట. हाँ वो बहुत स्ट्रिक्ट रहता इसलिए उसको उपयोग कर ఆయనకు रहे हैं। అందరూ భయపడతారు కాబట్టి उनको వాడుకుంటున్నాం. सब डरते हैं इसलिए उनको అప్పుడు ఆయన చెప్పిండట, तब उसने कहा ఆయన తాగొచ్చాడు, తాగుబోతున్న సేవలో వాడుకుంటారా? पी के आया भैया, पी के लोग उनको सेवा में उपयोग करते हैं क्या? తాగొచ్చిండా? पी के आया क्या? అప్పుడు ఆయనట, तब उसने कहा తాగొచ్చినోడు స్ట్రిక్ట్ ఉండకపోతే ఎట్లుంటాడు? हाँ पी के आया वो स्ट्रिक्ट नहीं रहे तो कैसा रहता? తాగొచ్చినోడి కళ్ళు ఎర్రగుండకపోతే తెల్లగుంటాయా? हाँ पी के आने के बाद में उनके आंख लाल रहता है या तो पीला रहता है क्या? వానికి స్వరం గట్టిగా రాకపోతే మెల్లగొస్తుందా? उनका आवाज जोर से आता है धीरे धीरे आता है क्या? అప్పుడు ఆ వ్యక్తిని పిలిచారట. वो व्यक्ति को बुलाया నీకెట్లేరు ఆయన తాగిండని అడిగినట. हाँ तुमको कैसा मालूम वो पिया करके? అప్పుడు ఈ వ్యక్తి చెప్పిండు, हाँ तब बताया నేను కూడా తాగేటోడిని, मैं भी पीता था। కానీ ఎవరు నేను मैं कौन हूँ? మందిరానికి వచ్చినప్పుడు మాత్రం తాగా, भवन में जब आता तो नहीं पीता, బయట తాగుతా, बाहर में पीता, మందిరానికి వచ్చే తాగా. भवन में आया तो नहीं पीता। కానీ మీ గుడికి వచ్చినప్పుడు ఎట్లా తెలుసా? आपके भवन में आने वाले लोग कैसे? తాగొచ్చి మందిరం ఆరాధన చేస్తుంది, पी के आके भवन में आराधना कर रहे हैं తాగొచ్చి చెప్పలు షర్ట్ డ్యూటీ చేస్తున్నారు, और पी के आके चप्पल को తాగొచ్చి బల్ల తీసుకుంటారు. पी के आके मेज पे भाग ले रहे। ఎంత దారుణం, कितने भयंकर है, ఎంత దుఃఖకరమైన పరిస్థితి. कितने दुख की परिस्थिति। మిత్రులారా, प्रियो ఆనాటి నుండి उन दिन से ఆయన लेकर డ్యూటీ పోయింది, उनका ड्यूटी गया, ఇప్పటి వరకు కూడా ఆయనకు డ్యూటీ దొరకలేదు. अभी तक भी उसको ड्यूटी नहीं मिला। నువ్వు ముందు మార్పు పొందు, తర్వాత సేవ చేయన్నారు. पहले तू मन फिराओ बाद में सेवा करो। కాబట్టి మార్పు లేని సేవ అది బినా- నిష్ప్రయోజనం, అది వర్ధిల్లదు, ఫలించదు. बिना बदलावट की सेवा वो फलवंत नहीं होता। అందుకు మనం మొట్టమొదటిగా చేసే ప్రార్థనకి ఏముండాలండి? हम पहले करने के प्रार्थना में దుష్టుల చేతుల నుండి విడిపించబడిన వారమై ఉండాలి, दुष्टों के हाथ से बचने वाला है ఆలోచనల నుండి విడిపించబడిన వారమై और ఉండాలి, सोच विचार से बचने దుష్ట होना బానిసత్వం నుండి విడిపించబడిన వారమై और ఉండాలి. गुलामगिरी से हम बचना है। ఎందుకంటే లోకమంతా దుష్టుంది, दुनिया में सब दुष्ट మనం लोग, దుష్టులమే కాము. हम दुष्ट लोग नहीं है। చివరికి ఒక మాట చదువుకుంటాం చూడండి. अंत में एक बात वचन पढ़ेंगे। రండి మొదటి కొరింథీ పత్రిక पहला कोरिन्थी మొదటి అధ్యాయము పహలా అధ్యాయం. 10వ వచనం. पहला कोरिन्थी మొదటి కొరింథీ पहला कोरिन्थी మొదటి అధ్యాయము पहला अध्याय 10వ వచనం 10 वचन। చదవండి. పढ़ిए। ఫస్ట్ కొరింథీ చాప్టర్ 1 వర్స్ 10. पहला कोरिन्थी 1:10। సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏకత్వంతోనూ మీరు సన్నద్ధులు ఉండవలనియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొంచున్నాను. हे भाइयों, मैं तुमसे हमारे प्रभु यीशु मसीह के नाम से विनती करता हूँ कि तुम सब एक ही बात कहो और तुम में फूट न हो, परंतु एक ही मन और एक ही मत होकर मिले रहो। ఒకటే మనసు ఉండాలా, एक ही मन रहना, ఒకటే ఆత్మ ఉండాలా, एक ही आत्मा रहना, యథార్థత ఉండాలా, और एक ही సత్యం ఉండాలా, सच्चाई रहना, కక్షలు ఉండొద్దు, वंश नहीं रहना, తాగుబోతనం ఉండొద్దు, ठीकरपन नहीं रहना, ఆ చెడు అలవాటు ఉండకూడదు. बुरी आदत नहीं ఈ रहना। అలవాట్లన్నీ కూడా దుష్టునియే. ये सारे आदत दुष्ट का है। దుష్టు నుండి మీరు వేరు చేయబడాలా. दुष्ट से तुम अलग हो जाना। మొదటి యోహాను రాసిన పత్రిక पहला यूहन्ना पत्री 5వ అధ్యాయం. 5। మొదటి యోహాను पहला यूहन्ना 5వ అధ్యాయం 5 18వ వచనం. 5:18। पहला यूहन्ना 5:18। ఫస్ట్ జాన్ చాప్టర్ 5 వర్స్ 18. पहला यूहन्ना 5:18. 5:18। దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవరిని పాపం చేయడని ఎరుగుదుమో, దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకొనును గనక దుష్టుడు వాణ్ణి ముట్టడు. हम जानते हैं कि जो कोई परमेश्वर से उत्पन्न हुआ है वे पाप नहीं करता, पर जो परमेश्वर से उत्पन्न हुआ उसे वे बचाए रखता है और वे दुष्ट उसे छूने नहीं पाता। దేవుని మూలంగా పుట్టినవాడు వాణ్ణి భద్రపరచుకుంటాడు, परमेश्वर के जो द्वारा उत्पन्न होते उनसे पाप దుష్టుడు ముట్టడు. दुष्ट नहीं छूता। నేను నువ్వు భద్రపరచుకోవాలి. तू अपने आप सुरक्षा చెడు रखना, స్నేహితుల నుండి, बुरा दोस्तों से, చెడు అలవాట్ల నుండి, बुराई आदतों చెడు से, తిండిపోతాల बुराई నుండి, पी कर ఫ్రెండ్స్ తో తిరిగే విషయాలు, और उसे घूमने का विषय में ఫ్రెండ్స్ తో దోస్తులతో दोस्त- తిండిపోతనాలు, दोस्त लोगों से आज पार्टियाँ। पार्टियां, ఎన్నిటి నుండి కూడా విడుదల పొందాలి. ये सबसे छुटकारा पाना మన నిమిత్తమై, हमारे निमित्त, మన పిల్లల నిమిత్తమై, हमारे बच्चों के निमित्त, మన సహోదరుల నిమిత్తమై, हमारे भाइयों के మన निमित्त, సహోదరుల నిమిత్తమై, हमारे भाइयों के निमित्त, మనకు తెలిసిన వారి నిమిత్తమై, हमारे जो पहचान ఈ होते हैं, విందులు వినోదాల నుండి, और जो शादियां प्रोग्राम पार्टी ఈ से, దుష్ట మనుషుల నుండి दुष्ट मनुष्यों से తప్పించబడినట్లు ప్రార్థన చేయాలి. बचाने के लिए प्रार्थना करना। దేవా, हे प्रभु, ఈ లోక సాంగత్యం నుండి మా బిడ్డలను తప్పించు, दुनिया के संगति से हमारे बच्चों को बचाओ, ఈ లోకం నుండి మా ప్రజలను విడిపించు, दुनिया से हमारे प्रजों को छुड़ाओ, దుష్టత్వం నుండి విడిపించు, दुष्टपन से छुड़ाओ, పాపం నుండి విడిపించు. पाप से छुड़ाओ। కనుక ఈ ఉదయకాల సమయంలో सवेरे के समय में ఉపవాసంతో చేరి వచ్చిన మనము उपवास से जो आए हम 3 लोग రకాల ప్రార్థన చేయబద్దలమై ఉన్నాం. 3 किस्म का प्रार्थना करना। ఒకటి ఏం చూస్తా? पहला क्या देखते हैं? వాక్యము శీఘ్రముగా వ్యాపించాలి. वचन शीघ्र से फैलना, మనలో, మన కుటుంబాల్లో పరిగెత్తాలి, వ్యాపించాలి, మన దేశంలో కూడా వ్యాపించాలి. हमें हमारे कुटुंब परिवार में हमारे देश में भी దాని నిమిత్తం
నిమిత్తం ప్రార్థించబద్దులమై ఉన్నాం. उनके निमित्त हम प्रार्थना करने वाले రెండవదిగా हैं। दूसरा, మన దేవు ద్వారా ప్రభువుకు మహిమ కలగాలి కానీ లోకానికి పాపానికి కాదు. हमारे देह के द्वारा प्रभु को महिमा होना, दुनिया के लिए पाप के लिए नहीं। మూడవదిగా तीसरा, దేవుని ప్రజలైన వారు जो परमेश्वर प्रजा है, మూర్ఖమైన వంకర జనాంగం నుండి తిండిపోతూ త్రాగుపోతూ పాపం దుష్టుల నుండి విడిపించబడినట్లు ప్రార్థన చేయాలి. मूर्ख टेढ़ेपन से, पीकर लोगों से, आलसीपन लोगों से बचना। ఎంతో మంది बहुत लोग క్రైస్తవులు मसीहा लोग, లేక క్రిస్టియన్స్ क्रिश्चियंस అని చెప్పుకునే వారు సైతము कहलाने वालों सहित బంధకాలలో ఉన్నారు. बंधक में। ఏం బంధకాలు? कौन सा बंधक? త్రాగుబోత్తనం, पीकरपन, విగ్రహారాధన, मूर्ख पूजा ఇంకా విగ్రహాలు పూజిస్తా ఉన్నారు. और मूर्ख की पूजा कर रहे। విగ్రహం మీద ఒకటి గుర్తొచ్చినది. और मूर्ख का ऊपर एक याद आया, ఓ దగ్గర एक के पास ఓ పెండ్లయింది. एक शादी हुआ। ఓ పెండ్లైన తర్వాత एक शादी होने के बाद తండ్రి బిడ్డకు చెప్తుండు అత్తగారింటికి సాగదోలేటప్పుడు, जब पिताजी ने और ससुराल के यहाँ जाते समय पर लड़की से कहता है, బిడ్డ हे लड़की, ఇప్పటిదాకా నువ్వు ఒకటే పదవి మీద ఉన్నావు. अभी तक तुम एक ही पदवी पे थे। ఏంటిది? क्या है वो? బిడ్డ. लड़की। మా ఇంట్లో బిడ్డ లెక్కనే ఉన్నావు. हमारा घर में लड़की जैसे ఇప్పుడు थे, నీకు రెండో బాధ్యత వచ్చింది. अभी दूसरा जिम्मेदारी आया। ఇప్పుడు అత్తగారింట్లో నువ్వు ఓలవు, और ससुराल के घर में तुमको, కోడలు. और बहू है तू, కోడలు. बहू है, కోడలు बहू। అని ఇంగ్లీష్ లో మాట చెప్పిండట. इंग्लिश में एक कहावत का, కోడలు అంటే ఎట్లా ఉండాలా? बहू जैसे रहना, మోడల్ గా ఉండాలన్నట. मॉडल जैसे रहना करके कहा। ఏముండాలా? क्या रहना? మోడల్. मॉडल। మోడల్ అంటే ఏంటిది? मॉडल बोले तो क्या? మాదిరికరంగా ఉండాలి. सूचना रीति से रहना। నువ్వు కోడలువు, तुम बहू है, మా ఇంటి పరువు నిలబెట్టాలంటే हमारे घर के मर्यादा खड़ा रखना। మాదిరిగా ఉండాలా. और तू सूचने के अनुसार है। ఎలాంటి మాదిరి? कैसे सूचना? రూతు లాంటి మాదిరి. रूतु के जैसे सूचना। అత్తను ఏ విధంగా వెంబడిస్తా వచ్చింది, सास को जैसे దేవుణ్ణి ఏ విధంగా వెంబడిస్తా వచ్చింది, परमेश्वर के साथ कैसे थे? అలాంటి మాదిరిగా ఉండు. ऐसा सूचना बन के ఒకవేళ रहो। మాదిరిగా ఉండకపోతే ఏమైందో తెలుసా? सूचना बन के नहीं रहे तो क्या होगा? ఇంకో మాట చెప్పాడట ఇంగ్లీష్ లో, और एक बात इंग्लिश में कहा, ఐడల్ గా ఉంటావన్నాడట. आइडल रीति से रहेगा। ఐడల్ అంటే ఏంటిది? आइडल बोले तो क्या है? విగ్రహము. हाँ, मूर्ख। విగ్రహం. और मूर्ख, ఆమె ఒక విగ్రహం. हाँ, वो एक मूर्ख है। చెప్తేనే చేస్తది, बताए तो करता, లేకపోతే ఏ మర్యాద లేదు, नहीं तो कोई मर्यादा नहीं, ఏ క్రమం లేదు, कोई नियम नहीं ఏ है, భక్తి లేదు. कोई भक्ति नहीं है। విగ్రహానికి ఎన్ని ఉంటాయా అండి? मूर्ख को ये सब कुछ रहता है क्या? కాబట్టి ఆ విగ్రహం అంటారు. वो मूर्ख बोलेंगे लोग। బిడ్డ ए लड़की, నువ్వు కోడల్ ఈజ్ లైక్ మోడల్ గా ఉండాలి కానీ డోంట్ లైక్ ఐడల్ అంటే तो విగ్రహం లెక్క ఉండకూడదు. बहू जैसे ही मॉडल रहना, लेकिन मूर्ख के जैसे नहीं रहना बहू। నేటి దిన విశ్వాసులైన వారు, आज के दिन विश्वास लोग, క్రైస్తవులైన వారు मसीहा लोग లోకానికి మోడల్ గా ఉండవలసిన స్థానంలో, दुनिया के जगह में मॉडल जैसे रहने के जगह में, లోకానికి మాదిరిగా ఉండవలసిన స్థానంలో दुनिया को सूचना जैसे रहने के मध्य ఏమైపోయారు में తెలుసా? क्या हो गया? విగ్రహాలు ఐడల్స్ లెక్క ఉన్నారు. मूर्ख बनकर रहे। ఎంతమంది విగ్రహాల లెక్క ఉన్నారు. कितने लोग मूर्ख जैसे हैं? ఎంతమంది ద్వారా దేవుని నామం అవమానపరచబడుతుంది. कितने लोगों के द्वारा परमेश्वर का नाम, ఎంతమంది జీవిత సాక్ష్యాల ద్వారా कितने పాడైపోతుంది. लोग जीवन के गवाही के द्वारा बिगड़ रहे ఏదైనా हैं। ఉపవాసముతో और उपवास के साथ ప్రభు మీకు ఇచ్చిన భారం కొలది प्रभु तुम लोगों को दिया जिम्मेदारी, దుఃఖంతో దేవుని సన్నిధిలో గడపండి. दुख के साथ में प्रभु ఎంత को समय, సమయం గడపగలుగుతారో అంత సమయం గడపండి. जितने समय बिताना उतना समय बिताओ, ఎంత సమయం ప్రార్థన చేయాలో అంత సమయం ప్రార్థన చేయండి. और जितने प्रार्थना करना उतना प्रार्थना। ఎందుకు? क्यों? లోకములో ప్రభు రాకడ బహు సమీపం. दुनिया में प्रभु का आगमन निकट है, లోకానికి అంతం వచ్చి ఉంది. और दुनिया का अंत है। మనం కూడా ఎత్తబడే సమయం దగ్గరికి వచ్చాం. हम लोग उठाने के समय नजदीक है। 3 ప్రార్థన చేస్తాం. 3 प्रार्थना करेंगे। ఒకసారి చెప్పి ముగిస్తాను. पहले एक बात बता के ఒకటి बंद ఏంటిది? कर। पहला, దేవుని వాక్యం మనలో వ్యాపించాలి. परमेश्वर के वचन हमें शीघ्र రెండవది फैलना। ఏంటిది? दूसरा, మన దేహాల ద్వారా లేక మన పిల్లల ద్వారా దేవుని నామం మయపరచబడాలి. हमारे देह के द्वारा, बच्चों के द्वारा परमेश्वर के नाम को महिमा होना। మూడవది, तीसरा, దుష్టుడి చేతి నుండి మనం అందరం సంపూర్ణంగా విడుదల పొందాలి. दुष्ट का हाथों से हम परिपूर्ण रीति से ఏదో मुक्त- రక్షించబడ్డం సరిపోలేదు, हाँ, उद्धार पाने से बचना, సంపూర్ణంగా విడిపించబడాలి. परिपूर्ण से छुटकारा पाना। చూడండి, బాగా ఆకలి అవుతుంది, बहुत भूख लग रहे, బాగా ఆకలి అవుతుంది, बहुत भूख लग रहे, కొంచెం అంత అన్నం ఉందనుకోండి, थोड़ा ही खाना है, అది తింటే తృప్తి అవుతా అండి? वो खाने से तृप्त होता అయితా? है? नहीं होता है, సరిపోదు, नहीं होता। ఇంకా దేరి, और लाओ, ఇంకా దేరి. और लाओ। ఎందుకు? क्यों? 3 రోజుల నుండి ఆకలి కొని ఉన్నాడు. 3 दिन से भूखे, వారి ముందట ఏదో గింతంత పెడితే సరిపోదు, उनका सामने थोड़ा सा दिया तो बस नहीं होता। ఉపవాస ప్రార్థన అయిపోద్ది. उपवास प्रार्थना खत्म हो ఉపవాస गया। ప్రార్థన అయిపోయిన తర్వాత ఏదో గింతంత ప్లేట్లు వేసుకొస్తే సరిపోద్దా? प्लेट में थोड़ा सा लाए तो बस होता नाश्ता है लेका। क्या? नाश्ता जैसे ఉపవాసం ఉన్నాడు ఎంతైనా ఎక్కువ తింటాడు. उपवास रहने के बाद में ज्यादा ही खाता खाना, అదే విధంగా उसी रीति से మనం ఏదో రక్షించబడి దుష్టు నుండి వేరుపరచబడినాం, हम उद्धार- ఏదో కొంచెం బయటకు వచ్చినాం, उद्धार पाके दुष्ट से अलग होगा, थोड़ा बाहर కొన్ని आए, రీతి రివాజుల నుండి బయటకు వచ్చినాం. थोड़ा रीति रिवाज से बाहर आया సరిపోయింది అనుకుంటున్నావా? होगा, वो तो कहेंगे समझ रहे సరిపోదే, नहीं, समझ సరిపోదు, नहीं होता। సంపూర్ణముగా
విడుదల పొందాలి. संपूर्ण से छुटकारा पाना, నీ జీవితం సంపూర్ణంగా మారాలి. हमारा जीवन परिपूर्ण से बदलना, నీ మాట, చూపు, వస్త్రధారణ, నీ ప్రేమ, तुम्हारे बात देखना, कपड़ा నీ पहनना, భక్తి, तेरे भक्ति, నీ ఆత్మీయత, तेरा आत्मीयता, నీ సమర్పణ, तेरा समर्पण, నీ ప్రార్థన, तेरी प्रार्थना, నీ ఆరాధన, तेरा आराधना, నీ వాక్యం చదువుట, तेरा वचन నీ पढ़ना, వాక్యం ధ్యానించుట, वचन ध्यान करना, వాక్యములో అభివృద్ధి చెందుట, वचन में फलवंत पाना, ఇవన్నీ మార్పు చెందాలి. ये सब कुछ बदल పసిపిల్లలుగా ఉండకూడదు. और छोटे बच्चे जैसे नहीं रहना. దినదినము ప్రభువు రాకడ శీఘ్రంగా వస్తుంది కనుక దేవుని రాకడ కొరకు శీఘ్రంగా మనం కూడా సిద్ధపడదాం. हर दिन परमेश्वर के वचन शीघ्र आ रहे, हम भी शीघ्र तैयार हो जाएंगे. ఇట్టి మాటలతో దేవుడు మనందరినీ సంపూర్ణంగా సిద్ధపరచునుగా. ऐसे बातों के द्वारा परमेश्वर हमारे सबको संपूर्ण